ఇన్ఫర్మేషన్ వస్తున్నాం, జ్ఞానం తీసుకుంటున్నాము వారి దగ్గర. ఆయ్. మళ్ళీ ఆ కాన్ఫిడెంట్ తోటి మనం సమాజంలో మనం దాన్ని అప్లై చేసి విజయం పొందుతున్నాం. అది గొప్ప విషయం. మళ్ళీ అసలు మన ఆ, నడవడికి అనేది మన వాళ్ళు చాలా మంది మర్చిపోయారండి. అవును. ఈ మన మధ్య విధానం మన ఇక్కడ పోరుమామిళ్ళలో మాతాజీ వరలక్ష్మి గారు, టీచర్ గారు, ఆయ్. ఆవిడ మరి ఆవిడ ఉన్న ఇంత ముందు కన్నా ఇప్పుడు ఈ గ్రూప్ లో మన గురువు గారి దగ్గర వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకోవటం, జ్ఞానం పొందటం, అదే ఆయ్. దాన్ని అప్లై చేసి వాడి విప్రుడి మీద మరి ఆ, గట్టిగా సమాధానం చెప్పటం, వాడిని చొక్కా పట్టుకోవటం, ఆయ్. ఇలాంటివి చర్యలు మనకంత స్ఫూర్తిని పొందుతున్నాం మనం ఒకళ్ళకొకళ్ళు. అవునండి, అవునండి. ఇదంతా మరి జరుగుతుందంటే మరి వీరు ప్రచారం చేయబట్టి మరి ధైర్యంగా ముందుకొచ్చి ఎవరికి ఎక్కడికైనా సరే నేను వస్తాను, మీకు పూర్తిగా నేను మీకు వెనుకున్నాను అని వారు చెప్పడం బట్టి మనం ముందుకెళ్తున్నాం. అవునండి. ఎట్లయినా వరలక్ష్మి గారికి మనం మనస్ఫూర్తిగా అభినందన తెలపాలి. అవునండి. అలాగా ఇప్పుడు కొంతమంది వస్తున్నారు ముందుకి. మనకు ఉన్నటువంటి ఇంత ముందు మనకి ఏదైతే మూలాలు ఉన్నాయో మళ్ళీ మనం తెలుసుకుంటున్నాం, మనం ఏంటో తెలుసుకుంటున్నాం ఈ గూగుల్ మీట్ ద్వారా. తెలుసుకోవడం ద్వారా సార్ గురుగారు, మన వాళ్ళు కూడాను మన విషయాలు ఇప్పటికి చాలా మందికి పెద్దవాళ్ళకి కూడా మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏం చేస్తాం అనేది ఇంతవరకు తెలియదు. చదువు వల్ల లేకపోతే ఏ కారణం చోటో విషయాలు తెలియలేదు అనుకోండి, ఇప్పుడు తెలియజెప్పేవాళ్ళు ఏదో కొద్దిగా అదృష్టం కొద్ది ఇలాంటి గురువులు దొరకటం, వాళ్ళు చెప్పే విధానం నచ్చి మనం ఇదయ్యి మనం ఇంకో 10 మందికి చెప్పి కనీసం మన పరిజ్ఞానం మనం అంటే ఏంటో తెలుసుకోవాలి కదండి ముందు. అవునవును. తెలుసుకుంటానికి కూడా మన వాళ్ళు ఇలాగ ఏదైనా గ్రూపుల్లో పెడితే మన వాళ్ళకి ఏంటి కనీసం దాని మీద ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. పోస్టుల గురించి పెట్టమంటే ఏంటి నిమిషాల్లో స్ప్రెడ్ అయిపోతున్నాయి. అవునవును. మన విషయం గురించి మన వాళ్ళకి చెప్పి మన వాళ్ళందరికి విషయాలు తెలియాలి, తెలుసుకోండి, ముందు ఆచరణ చేయటం చేయకూడదు తర్వాత మీరు అని చెప్పి ఏదైనా మార్పు వస్తుందిలేండి. మన స్వామివారు చెప్పినట్లు మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పంచాననులు మళ్ళీ తిరిగి పూర్వవైపు పొందుతారు తప్పకుండా. మరి ఇట్లాంటి వారు మనకి ఈ కాలంలో మనకి ఆచార్య చంద్రపాటి వారు గాని, లేకపోతే మన మోహన్ రాజ్ శర్మ గురూజీ గాని ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. పూర్వవైపు తప్పకుండా వస్తుంది. ఇలాగ ముందుకెళ్తే. మీరేం చేస్తుంటారండి ఆ ఫీల్డ్ లో? నేను కార్పెంటర్ అండి. వెరీ గుడ్. ఓకే. నాన్నగారు సిద్ధాంతిగా చేశారు, మొన్న 2 years బ్యాక్ కాలం చేశారండి. ఓకే ఓకే. నేను కార్పెంటర్ అండి. ఓకే. వీరబ్రహ్మం గారు, వీరబ్రహ్మం గారు మీ పరిచయం ఒకసారి చేసుకోండి మళ్ళీ ఒకసారి అందరికి. వీరబ్రహ్మం గారు వస్తున్నాను. వెనక భగవంతుడు మన పరమాత్మ ఉంది, స్పష్ట బ్రహ్మ బాగుంది. మా వరకు మేము కృషి చేస్తున్నామండి మన కమ్యూనిటీ గురించి. వీరబ్రహ్మచారి ఎక్కడ ఉంటారండి మీరు? ఏ ఊరు? మేము తుని దగ్గర ఉంటామండి, కాకినాడ ఉందిగా. తుని. ఓకే. అక్కడ ఉంటాం. పంచాంగకర్తగా పంచాంగాడితో అది చేయటం, అందులో మన విశ్వకర్మ సాంప్రదాయం గురించి వ్యాసాలు అది ఇవ్వటం జరుగుతుంది. మొత్తం అది మనవాడిగా కాకుండా బయట వాళ్ళందరికీ కూడా తెలియడానికి, ప్రపంచానికి కూడా తెలియాలి. మనలో మనమే చెప్పుకుని మన గొప్పలు చూసి మనం మురిసిపోవడం కాదు, మన యొక్క వ్యవస్థ గురించి ఏంటంటే సమాజానికి తెలియాలి. దానికి తగ్గట్టుగా మన వాళ్ళు చేసే కృషి కూడా ఉండాలి. అవునండి.
అది మన పుస్తకాల ద్వారా కానీ మన పంచాంగం ద్వారా కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకి ఇంత చరిత్ర ఉంది కదా అని పంచాంగం యొక్క ఫౌండేషన్ ఇది, దీని వ్యవస్థ, దీని వెనకాల శిల్పం ఉంటుంది, వేదం ఉంటుంది, ఒక గొప్ప నాగరికతని, రాజరికాన్ని మెయింటైన్ చేసినటువంటి గొప్ప వంశాలు ఇవని చెప్పి మన వాళ్ళకి తెలియాలి, బయట ప్రపంచానికి తెలియాలి. అంచేత ఆ రకంగా అన్ని రకాల కృషి చేస్తున్నాం. అందులో మన మోహన్ రావు స్థపతి గారు ఎప్పుడు కూడా నాకు సోదర భావంతో ఏ విషయంలో అయినా సరే సహాయం చేయటం, అలాగే ఏమైనా అవసరం వస్తే మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటున్నాయి. పంచాంగం రాస్తారండి? మీరు పంచాంగం రాస్తుంటారా? అవునండి. పేరు ఏమొస్తుంది పంచాంగం మీద? పూర్తి పేరు వైశ్వకర్మణ సనాతన పంచాంగం అని వస్తుందండి. చాలా సంతోషం అండి. వైశ్వకర్మణ పేరు మీద బహుశా మీరేనేమో పంచాంగం రిలీజ్ చేసేది? అవునండి, వైశ్వకర్మణ సనాతన పంచాంగం. వెరీ గుడ్. దాంట్లో మన పంచబ్రహ్మల గురించి ఒక ఆర్టికల్ రాసాం. తర్వాత శ్రీరాముడు విశ్వకర్మ వంశానికి చెందినటువంటి వాడు నిరూపణ చేస్తూ మన పెద్దలు చాలా మంది ఇదివరకు కూడా కొన్ని ఆర్టికల్స్ రాసి ఉన్నారు చాలా పాత గ్రంథాల్లో. మళ్ళీ స్థపతి గారు కూడా మనకి ఆర్టికల్ ఆ వంశ పరంపరని రికార్డు ఇచ్చారు. దాన్ని కూడా మేము ప్రచురణ చేసాం అనమాట. ప్రపంచంలో మొట్టమొదటి పరిపాలన చేసిన వాళ్ళు మనవాళ్ళేనని ఇవన్నీ ఇలాంటి ఆర్టికల్స్ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం అనమాట. అంటే మాకు రాజరికం కానీ రాజకీయాలు కానీ కొత్త ఏం కాదు. రాజకీయాలు పుట్టింది వైశ్వకర్మల గుమ్మంలోంచి పుట్టే వేదాలు, రాజకీయాలు, శిల్పం మొత్తం, స్థాపత్యం, మంత్రం, యంత్రం, తంత్రం మొత్తం అన్ని అని తెలియటానికి మనం అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. సమాజానికి తెలియాలి. ఇప్పుడు ప్రజల్లో ఏమిటంటే సినిమాల్లో ఎన్టీ రామారావు అంటాడు, రాజకీయాలు అంటాడు, రాజకీయాల గుమ్మ పుట్టింది మీ గుమ్మాల్లోంచి కాదురా, మా గుమ్మాల్లోంచి పుట్టారు, రాజకీయం మా కులం నుంచి పుట్టిందిరా రాజరికం అన్నది అని తెలియడానికి ఆర్టికల్ ని భువనపుత్ర విశ్వకర్మ పేరుతో ఒక ఆర్టికల్ కూడా వేసామండి. ఎక్కడ ప్రచురమైంది? సొంతంగా వేసామండి. మన స్థపతి గారు మోహన్ రావు శర్మ గారు ఆ పంచాంగం బయటకు తీసుకురావడానికి ఇబ్బంది పడితే మొత్తం అందరినీ మన వాళ్ళని సమావేశపరిచి అందరికి కూడా మెసేజ్ ఇచ్చి దాని ఫండ్స్ అది సేకరించి ఆ సడన్ గా ఆ వర్క్ ఆటంకం రావడంతో మొత్తం ఆయన ద్వారా చాలా కలెక్షన్ వచ్చింది. ఆ పంచాంగాన్ని పూర్తి చేసి చాలా మంది పంపించడం జరిగిందండి. చాలా సంతోషం అండి. మొన్న ముందుగా దైవ ప్రార్థనతో ప్రారంభిద్దామండి. శ్రీ గురుభ్యో నమః. నమో విశ్వకర్మణే. విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. విశ్వకర్మ దిశాం పతిస్తనః పశూన్ పాతు సోస్మాన్ పాతు తస్మై నమః. ప్రజాపతి రుద్రో వర్ణోగ్ని దిశానః పశూన్ పాతు సోస్మాన్ పాతు తస్మై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ సభకు హాజరైనటువంటి అందరు గణ్యాతి గణ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఆత్మీయ స్వాగతం కూడా పలుకుతున్నాను. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ టైటిల్ వచ్చేసి విశ్వకర్మ ఆత్మగౌరవం, వైశ్వకర్మణ ఆత్మగౌరవం. అంటే ఏంటంటే ఈ మధ్య గత వారం మన జాతీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కోయంబత్తూరులో ప్రెస్ మీట్ లో ఒకళ్ళు అంటే మన వాళ్ళు ఎవరు అడిగిన ప్రశ్నకి ఆవిడ జవాబు చెప్తూ ఉలి సుత్తి పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మలే, ఇక్కడ జాతి అనేది లేదు, విశ్వకర్మ జాతి లేదు, ఈవెన్ ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా ఉలి సుత్తి పట్టుకుంటే చాలు వాళ్ళు విశ్వకర్మలే అని ఒక వ్యాఖ్యానం చేస్తుంది. ఆ వ్యాఖ్యానం చేసేటప్పుడు కూడా ఆవిడ ముఖ కవలికలు కూడా ఒక దురుద్దేశంతో అంటే ఒక ఈర్ష్య అసూయ భావాలతో నిన్నట్టుగా కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లుగా కూడా అనిపిస్తుంది. ఇది చాలా
దురదృష్టకరమైనటువంటి మాటలు ఇవి. ఎందుకంటే దీనివలన మన సమాజానికి చాలా నష్టం ఏర్పడుతుంది. వాళ్ళు మాట్లాడే సందర్భం ఏంటంటే గతంలో ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి పీఎం విశ్వకర్మ సమ్మాన్ యోజన. అందులో 18 వృత్తులను కలిపారండి. అంటే మన వృత్తులతో పాటు 18 వృత్తులనమాట. మొత్తం 18 వృత్తులు. అందులో మనం 5 వృత్తులు అయో శిల్పము, దార శిల్పము, శిలా శిల్పము, లోహ శిల్పము, స్వర్ణ శిల్పము అన్ని స్వర్ణ శిల్పం పెట్టారు గానీ, వాళ్ళకి ఎంతవరకు దానిలో తీసుకుంటారో తెలీదు. కానీ మిగతా అంటే పడవలు చేసేవాళ్ళు అయ్యుండొచ్చు. మన వాళ్ళు అయ్యుండొచ్చు. తర్వాత మేస్త్రి పని చేసేవాళ్ళు, తర్వాత దారం అంటే పువ్వులు గుచ్చేవాళ్ళు, పూల దండలు చేసేవాళ్ళు. వాళ్ళకి ఈ విజ్ఞానంతో సంబంధం లేదు. గానీ వాళ్ళని కూడా విశ్వకర్మ వంశీకులని చెప్తుందావిడ. తర్వాత కుమ్మరి వాళ్ళని విశ్వకర్మ వంశీకులని చెప్తుంది. చాకలి వాళ్ళున్నారు దానిలో. వాళ్ళని విశ్వకర్మ వంశీకులని చెప్తుంది. క్షురకులు అంటే నాయి బ్రాహ్మణులు వాళ్ళని కూడా ఇదే స్కీమ్‌లో తీసుకొచ్చారు. తర్వాత చెప్పులు కుట్టేవాళ్ళు. వాళ్ళు కూడా ఇదే స్థాయిలో అంటే మన కేటగిరీలోనే తీసుకొచ్చారు. విశ్వకర్మ సమ్మాన్ యోజన కింద తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి విశ్వకర్మ సమ్మాన్ యోజనలో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా సర్టిఫికేట్ ఇస్తారనమాట. అంటే రేపొద్దుట వాళ్ళు ఆ సర్టిఫికేట్ చూపించి మేము విశ్వకర్మలం అని చెప్పే ప్రమాదం కూడా లేకపోలేదు. మన యొక్క అవకాశాలన్నీ వాళ్ళు తీసుకునే ఉపయోగించుకునే అవకాశం కూడా కనిపిస్తుందనమాట. దీని ద్వారా ఏంటంటే ప్రత్యేకించి మన జాతిని డిగ్రేడ్ చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుందనేది క్లియర్‌గా మనకి అర్థమవుతుంది. కంటికి కనిపిస్తుంది. ఎప్పుడైతే విశ్వకర్మ సమ్మాన్ యోజన పేరుతో 18 వృత్తులను కలిపారో అప్పుడే నేను వ్యతిరేకించాను. దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. కానీ మన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం కాలాయ తస్మై నమః అన్న విధంగా ఈ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఈ కాలం మారుతున్న కొలది ఇప్పుడు చూడండి ఆవిడ ద్వారా లోపల ఉండే ఆ విషం అనేది కక్కిందనమాట. అంటే విశ్వకర్మ అనేది జాతి కాదు. అందరూ అంటే అన్ని వృత్తుల వాళ్ళు కలిపి వీళ్ళందరూ విశ్వకర్మలు అని చెప్తుందంటే దీని అర్థం ఏంటి? ఆవిడ జాతి కాదు అనడానికి ఆ స్థాయిలో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక మినిస్టర్ గా ఉండి ఆ మాట అనకూడదు. ఎందుకంటే ఆ విశ్వకర్మ అనేది జాతి సెంట్రల్ గవర్నమెంట్ జాతి కాలంలో విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ్ 2 పదాలు ఉన్నాయి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ కాలంలో కూడా విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ తర్వాత ఈ వృత్తుల పేర్లు కూడా ఉన్నాయి. వృత్తుల పేర్లు ఉండడం అది మన దౌర్భాగ్యం అనుకున్నా కూడా విశ్వకర్మ పేరు మాత్రం జాతి లిస్టులో ఉంది. మనం సిద్ధాంతపరంగా విశ్వకర్మ భగవంతుడు అని చెప్పుకోవడం ఇవన్నీ కూడా మన ఇంటర్నల్. కానీ రాజకీయ పరంగా మరియు మన రాజ్యాంగ పరంగా విశ్వకర్మ అంటే జాతి అనే గుర్తిస్తాను గవర్నమెంట్ గుర్తిస్తుంది. అది కూడా ప్రస్తుతం మన బీసీబీలో ఉంది. అయితే ఇదేంటంటే ఈ జాతి పేరుతో ఈ జాతిని ఒక పొల్యూట్ చేసే విధానంగా ఆ యోజనను రూపొందించారనమాట. ఎందుకు అంటే విశ్వకర్మ పేరుతో అంటే ఒక విజ్ఞానంతో పని లేని అవసరం లేని వృత్తులు కూడా కలపడం వలన సమాజంలో అస్పృశ్యతలో ఉన్న వాళ్ళని కూడా దీనిలో చేర్చడం వలన వీళ్ళని అదే లెక్కలో పడేయచ్చు. ఇప్పుడు సమాజంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర సమావేశాల్లో కానీ విశ్వకర్మ వంశీయులు మేమే బ్రాహ్మణులను చెప్పుకోవడం ప్రారంభించారు. కనుక వీళ్ళని ఆ మాట చెప్పుకోకుండా ఈ విధంగా వాళ్ళని తొక్కేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కుట్ర జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు అయ్యంగారు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న కొన్ని సంస్థలు ఆర్ఎస్ఎస్ గాని మొదలైన సంస్థలన్నీ కూడా అక్కడ బ్రాహ్మణ ఆధిపత్యంతో ఉంటుందన్నమాట. అంటే బ్రాహ్మణ ఆధిపత్యం ఎందుకంటే సమాజంలో బ్రాహ్మణులు అంటే మనల్ని గుర్తించడం చాలా తక్కువ. కానీ నిజానికి వైదిక పరంగా శాస్త్రీయ పరంగా మనమే బ్రాహ్మణులను మనం పోరాటం చేస్తున్నాము. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కనుక మనం ఈ నేపథ్యంలో మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఆ విధానంతో అంటే ఏదైతే పిఎం విశ్వకర్మ యోజన విధానంతో ఎన్నో కోట్లు 13 కోట్లు ఎన్ని ఎవరికైనా గుర్తుంది? ఐడియా ఉందా ఎన్ని కోట్లు పెడుతున్నారు అనేది? 1300 కోట్లు ఎంత అనుకుంటాను. అంత కోట్లు అనే అమౌంట్ శాంక్షన్ చేశారు. కానీ మనకి వచ్చే పర్సెంటేజ్ ఎంత మీరు లెక్క వేశారు అనుకోండి, మన పంచవృత్తులు 13,000 కోట్లు 13,000 కోట్లు అయితే మనకు వచ్చే పర్సెంటేజ్ లెక్కేశారు అనుకోండి, మీకు ఒక 5% వస్తుంది. ఎందుకంటే మన పంచవృత్తులే. కానీ మిగతా 14 వృత్తుల వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది కదా. అంటే విశ్వకర్మ పేరుతో మన జాతి అంటే గవర్నమెంట్ లిస్ట్ ఏంటంటే విశ్వకర్మకి ఇచ్చామని చెప్తారు. ఆ జాతి పేరును ఉపయోగించుకొని మనకి తక్కువ పర్సెంటేజ్ ఇస్తూ అంటే ఏడ్చిన పిల్లడికి నోట్లో బెల్లం ముక్క పెట్టేలా ఆ విధంగా
చేస్తూ మిగతా వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే జాతిని కూడా డిగ్రేడ్ చేస్తున్నారు. జాతిని కూడా డిగ్రేడ్ మనం బ్రాహ్మణులుగా మనం నిరూపించుకుంటున్నాము. సమాజంలో ప్రజలను ఒప్పిస్తున్నాము. మనం కూడా మన పద్ధతులను మార్చుకుంటున్నాము. మనం పూర్వవైభవం తీసుకొచ్చే ఆహ్, ఒక అభివృద్ధి పథంలో అడుగులు వేస్తున్నాము. ఇటువంటి సమయంలో వీళ్ళని ఈ విధంగా డిగ్రేడ్ చేయాలనే ఒక కుట్రపూరిత ఉద్దేశపూరితంగా వచ్చిందే ఈ యోజన. దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉందనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఈ తమిళనాడులో కూడా ఈ విషయంపై చాలా పెద్ద ఎత్తున వాళ్ళు గొడవ చేస్తున్నారు. మన మన మిత్రులు. అంటే మన వైశ్వకర్మణ సంబంధ బాంధవ్యులు. వాళ్ళేంటంటే స్ట్రైకులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, టీవీ షోలు ఇస్తున్నారు, అంటే ర్యాలీలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళు చాలా అంటే వాళ్ళ యొక్క వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారన్నమాట. ఇదే విధంగా ఆవిడ చెప్పింది ఒక సెంట్రల్ మినిస్టర్ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం అది ఒక్క రాష్ట్రానికే సీమితం కాకుండా మనం ఇది మొత్తం భారతదేశం మొత్తం దీనిపైన వ్యతిరేకత తీసుకురావాలనేది నా యొక్క అభిమతము. దీనివల్ల మనం ఎక్కువ మోసపోతున్నాము. ఈ యొక్క విశ్వకర్మ సమ్మాన యోజన ద్వారా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మనల్ని డిగ్రేడ్ చేయాలి, వీళ్ళు బ్రాహ్మణులు కారు అని నిరూపించాలి. ఇప్పుడు టీటీడీ సంస్థలో శిల్పశాస్త్ర అధ్యయనం గురించి ఏ విధంగా శిల్ప కళాశాల చేసి డిగ్రేడ్ చేస్తున్నారో ఆ విషయం కొంచెం వివరణ ఇమ్మంటే ఇస్తాను. ఎందుకంటే చూడండి, ఇంతవరకు మన పూర్వీకులు ఏంటంటే వేదాలు అధ్యయనం చేయలేకపోయినా కూడా శిల్పశాస్త్రం మా చేతిలో ఉంది అని బలంగా చెప్పేవారు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే టీటీడీ వాళ్ళు, సరే మీరు అది ఒక్కరి మీరు ఆధారంగా పట్టుకుంటున్నారు కాబట్టి దాన్ని కూడా మేమే తీసేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే శిల్ప కళాశాలలో అందరూ కూడా అంటే ఎస్సీ ఎస్టీలు కూడా ప్రవేశం కల్పించి అన్ని వర్గాల వారికి నేర్పించి వాళ్ళకి పారితోషికాలు ఇస్తూ స్థపతి గ్రేడ్, వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా స్థపతి గ్రేడ్ ఇచ్చేస్తున్నారు అనమాట, సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదివిన తర్వాత దాంతో ఒక డిస్కంటిన్యూ చేస్తున్నారు. మన వాళ్ళు ఫైనల్ ఇయర్కి వెళ్ళేది చాలా తక్కువ, 1% ఉందంటే. కానీ మిగతా జాతుల వాళ్ళు ఆఖరి వరకు ఉండి 1 లక్ష రూపాయలు పారితోషికం తీసుకొని వాళ్ళు స్థపతి సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. కానీ మన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ దొరకట్లేదు. ఎందుకంటే ఇది అంతరార్థంగా సగంలో వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకేంటంటే ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు 4 సంవత్సరాలు ఉంటారు. చక్కగా భోజనం దొరుకుతుంది, బాగుందని చెప్పేసి ఉంటారు. తర్వాత 1 లక్ష రూపాయలు వస్తాయని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు దాని యొక్క సర్టిఫికేట్ తీసుకొని నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి దేవాదాయ శాఖ నుంచి ఏవైనా కాంట్రాక్ట్లు కానీ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికైతే స్థపతి సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు అనమాట. వాళ్ళే ఆ టెండర్లు పాడే విధంగా ఉంటుంది, టెండర్ అప్లై చేసే విధంగా ఉంటుంది. కానీ మన వాళ్ళు ఇంత కౌశల్యం ఉండి, నైపుణ్యం ఉండి, అర్హత ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ లేని కారణంగా వీళ్ళేం చేస్తున్నారు, ఆ టెండర్ వేయలేకపోతున్నారు. ఎవరైతే టెండర్ వేస్తున్నారో వాళ్ళు తక్కువ జాతి వాడైనా కూడా, అంటే విశ్వకర్మ వంశేతరులు అంటే వేరే జాతి వాళ్ళు కూడా స్థపతి డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఉన్నందుకు వాడి కింద కూలివాడిగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. ఇది వాళ్ళు చేయాలనుకున్నారు, టీటీడీ వాళ్ళు చేశారు. టీటీడీ వాళ్ళు అంటే మీకు తెలుసు కదా, అందరూ కూడా మనకి శత్రు బ్రాహ్మణులే అని మనం చెప్పుకోవచ్చు, అందరికీ మీకు తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళు ఇంకొకటి వేద పాఠశాలకు మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళు నిర్వహిస్తున్నారు, మనకి కూడా చేర్చుకోరు. వీలైతే అవసరం అనుకుంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీలకి చేర్చుకుంటారు, కానీ విశ్వ బ్రాహ్మణులు మాత్రం చేర్చుకోమనే ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు. అంటే గత సంవత్సరం జరిగిన విషయం చెప్తానండి, దీనికి ఉదాహరణ ఏంటంటే టీటీడీ వాళ్ళు వేద పాఠశాల విషయంలో మన అందరికి చిరపరిచితులైనటువంటి కుమారస్వామి గారు, అంటే ఈశ్వరి మాత మఠాధిపతులు, ఆయన వాళ్ళ అబ్బాయికి తీసుకెళ్లి జాయిన్ చేయడానికి అంటే తీసుకెళ్లారనమాట. 2 సంవత్సరాల వెనక తీసుకెళ్లేటప్పుడు మీ అబ్బాయికి చిన్న వయసు అండి, నెక్స్ట్ ఇయర్ రండి అన్నారు. సరే అని గత సంవత్సరం తీసుకెళ్లారు. మళ్ళీ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకులంటే ముసలో గుద్దులాట, మా వాళ్ళ అధిష్టానం ఒప్పుకోదు, విశ్వకర్మ వంశీకులకి మేము చేర్చుకోమండి, మీరేమనుకోకండి అని చెప్పేసి అక్కడే రిజెక్ట్ చేశారనమాట. అప్పుడు వెంటనే అక్కడ నుంచి మన స్వామి గారు ఫోన్ చేశారు నాకు, ఆచార్య ఇలా ఉంది, మనం మా అబ్బాయికి వేద పాఠశాల చేర్పించాలి, వేద నేర్పించాలనుకుంటున్నాను, ఏంటి పరిస్థితి అంటే, మీరు వాళ్ళపైన ఇమీడియట్ కేసు వేయండి అని చెప్పాను. అయితే వాళ్ళు కేసు వేయడానికి ఎందుకు వెనక్కిలాగారు, కేసు వేయలేదు మన స్వామి గారు. కేసు వేస్తుంటే ఇప్పుడు ఆయన ద్వారా మన మొత్తం యావత్ విశ్వ బ్రాహ్మణ సమాజానికి ఒక న్యాయం జరిగేది. ఎందుకంటే గతంలో కేసులు రికార్డులు ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఇటువంటి కేసులు ఒకటి మన వాళ్ళు చేయాలి. దానికోసం స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేద్దామని ప్లాన్ చేశాను గతంలో. అయితే ఈ స్వామి వారికి నేను వాళ్ళ అబ్బాయికి కర్ణాటకలో
ఆనగుంది మఠంలో నేను జాయిన్ చేశాను. అక్కడ ఋగ్వేద పాఠశాల ఉంది. పూర్తిగా ఋగ్వేదం నేర్పిస్తారు. అయితే ఈ విధంగా వాళ్ళు చేసిన మోసాలన్నమాట. అంటే మనకి ఎవరైతే బ్రాహ్మణులు అనేవాళ్ళు మార్కెట్‌లో ఉన్నారో, వాళ్ళు నిజంగా బ్రాహ్మణులు కారనే విషయం కూడా నేను వీడియోల ద్వారా, తర్వాత పబ్లిక్‌లో ఉపన్యాసాల ద్వారా నేను నిరూపణ చేస్తున్నాను. కానీ వాళ్ళని మనం డైరెక్ట్‌గా ఎదుర్కోలేకుండా ఈ విధంగా వెనక నుంచి గోతులు తవ్వి ప్లాన్ చేస్తున్నారన్నమాట. అదే నేపథ్యంలో వచ్చేదే ఇప్పుడు పీఎం విశ్వకర్మ సమ్మాన్ యోజన. ఇంతవరకు మన వాళ్ళు కూడా సరే ఏదోలే బీసీలు కదా అని చెప్పేసి వాళ్ళు బీసీ లిస్ట్‌లో పెట్టారేమో అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడేంటంటే ఈ నిర్మలా సీతారామన్ గారి మాటలతో అందరూ కూడా ఒక రియలైజ్ వచ్చిందనమాట. వీళ్ళు కావాలనే జాతిని బ్లేమ్ చేయడానికి, జాతిని తక్కువగా నిరూపించడానికి మాత్రమే వీళ్ళు ఒక పెద్ద కుట్ర పన్నుతున్నారనేది అందరికి అర్థమైంది. దీనిపై మనము కూడా తెలుగు విశ్వ బ్రాహ్మణ సమాజం వాళ్ళు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ దీనికి వ్యతిరేకతగా మనం ప్రదర్శన చేయడం గాని, వాళ్ళందరికీ ఈమెయిల్ ద్వారా మేడం గారికి లెటర్లు వేయడం మూలక మన యొక్క విరుద్ధతను అంటే వ్యతిరేకతను వాళ్ళకి తెలియజెప్పాల్సి ఉంటుంది. వీలైతే అప్పటికి కూడా ఆవిడ దిగి వచ్చి తప్పుగా వచ్చినందుకు, తర్వాత దానిలో న్యాయం జరగలేదని మీరు బాధపడుతున్నందుకు ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోయినప్పుడు దీన్ని న్యాయస్థానం ద్వారా కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉదయం గూగుల్ మీట్ లో కర్ణాటక మిత్రులు ఒక నిర్ణయానికి వచ్చారనమాట. ప్రెస్ క్లబ్ లో వెళ్ళి ముందు ప్రెస్ మీట్ పెడదామని, దాని తర్వాత బహిరంగ సభ చేద్దామని, అప్పుడు కూడా దిగి రాకపోతే మనం కోర్టును ఆశ్రయించి ఆవిడని కోర్టులోనే సమాధానం అడగాలనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పుడు తమిళనాడులో చాలా మంది ఆవిడపై కేసులు వేశారు. కొంతమంది డైరెక్ట్ గా మెయిల్స్, నోటీసులు కూడా పంపించారు. ఇంకా మనం కూడా తెలుగు వాళ్ళం కూడా దీనికి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది మన యొక్క మీటింగ్ యొక్క సబ్జెక్టు. మీరు మీ అభిప్రాయాలు తెలియజేయాలని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు. ఆచార్య, ఇప్పుడు మీరు అధ్యక్షులు కాబట్టి మీటింగ్ కి మీరు కొంచెం మాట్లాడండి. ఆచార్య మీరు మాట్లాడండి. ఆచార్య, ఈ సబ్జెక్ట్ గురుగారు, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి మీరు. సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం నా మాటలు అందరికి వినబడ్డాయి కదా? వినపడ్డాయండి, విన్నాము. ఇప్పుడు ఏమైందంటే ఈ సమస్య మనం సంఘంలో తిరుగుతున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి అవగాహన ఉండట్లేదండి. వాళ్ళు సబ్జెక్ట్ కి లేకుండా రాజకీయంగా సంతోషపడ్డారు. యోజన వచ్చే కార్యక్రమం స్కీమ్ వచ్చినప్పుడు అప్పుడు మనం అనుకున్నాం ఈ మన తీసుకెళ్లి ఇప్పటికైనా రాజకీయంగా ఉన్నటువంటి సంఘ నాయకులందరూ కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కలిసి రిప్రజెంటేషన్ చేసి ముందుకు తీసుకెళ్తే ఫ్యూచర్ లో ఇంకా డిగ్రేడ్ అవ్వకుండా మనకు ఒక సపరేట్ గా ఐడెంటిటీ గుర్తింపు రాబో ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా. ఇప్పుడు ఇంకొకరు మాట్లాడండి. ఇప్పుడు ఇంకొకరు సభ్యులు మాట్లాడవచ్చు. ఇప్పుడు మన లాయర్ గారు ఉన్నారు కదా, విశ్వనాథ్, ఆయన సలహా కూడా తీసుకుందాం. విశ్వనాథ్ గారు మీరు మాట్లాడండి. ఆచార్య, నేను ఒక 5 minutes లో జాయిన్ అవుతాను ఆచార్య. యాక్చువల్ నేను వింటున్నా బైక్ లోనా. ఒక 5 minutes కూడా పట్టదు, ఒక 2 నిమిషాలు నేను జాయిన్ అవుతాను మళ్ళీ. ఓకే అండి. ఇంకొకరు మాట్లాడండి. ఆయన విశ్వనాథ్ గారు లెఫ్ట్ అయినట్టున్నారు. ఉన్నారు విశ్వనాథ్ గారు. ఆచార్య, నేను మాట్లాడచ్చా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఆచార్య, మీరు మాట్లాడండి. ఆచార్య, నేను
రఘుమూర్తి ఆచార్య, నేను నాది అచ్చంపేట. ఉమ్. నేను నా సందేహం ఆచార్య అంటే, సరే మీ టాపిక్ ఏదైనా నేను నేను అడగాలనుకున్నా మిమ్మల్ని, మాట్లాడొచ్చా ఆచార్య? మాట్లాడండి. ఇప్పుడు నా స్పీచ్ విన్నారా మీరు? నేను ఇప్పటిదాకా వినలే ఆచార్య, టాపిక్ అది లేదు. ఇప్పుడు జాయిన్ అయ్యి నేను నాకు ధర్మ సందేహం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను నేను. ఆ విషయం ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు వివాదాస్పద వ్యాఖ్యలపై మన ఆత్మగౌరవం గురించి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ముందుగా జాయిన్ అయ్యింటే నా వినేవాళ్ళు. సరే, ఇప్పుడు మీరు మాట్లాడండి ఈ విషయంపై. ఆచార్య, నిర్మలా సీతారామన్ అయితే వాళ్ళు, నేనేమనుకుంటున్నా ఆచార్య అంటే, భారతదేశ వ్యాప్తంగా విశ్వకర్మ అంటే వృత్తులు మన దగ్గర అయితే పంచదార చేసుకుంటున్నాము, వాళ్ళు దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి వాళ్ళు ఒక ఆమె వాక్యాల్ని ఆమె తిరిగి ఉపసంహరించుకుంటుందా, అది ఆ అంశమై ఉండవచ్చు. ఈ పథకాన్ని దేశాన్ని మొత్తాన్ని ఉద్దేశించి చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఆచార్య. అయితే అక్కడక్కడ కూడా అందరూ అయితే మీరు మీ వీడియోస్ కూడా నేను చూస్తుంటాను ఆచార్య. దక్షిణలో సరే మన దగ్గర ఇత్తడి సామాన్లు, తర్వాత ఇవన్నీ ఏవి మనం యూజ్ చేయని కాలంలో మనం రాతి అంటే మనం ఇనుము అదేది మనం ఇది మట్టి కుండలు వాడుతుంటే సంస్కృతి మనది. మనకంటే అడ్వాన్స్ గా ముందు ఉత్తర భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. అది మీ వాక్యాల ద్వారా నేను విన్నా, మీ వీడియోస్ ద్వారా నేను విన్నా. అది ఆదిగురు శంకరాచార్యులు మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అనేక రకాలుగా మన దగ్గర ఈ పంచదాయ వృత్తులు ఉన్నాయి. అంతకుముందు పంచదాయ వృత్తుల్లో కూడా 5గురం కలిసి చేసుకునే వాళ్ళమేమో అనిపిస్తుంది. అదే అదొకటి. తర్వాత ఇక్కడ అయితే అంతకుముందు ఈ పడవలు తయారు చేసేవి, చేపల వలలు తయారు చేసి ఇవన్నీ కూడా మన రకరకాల వృత్తులు మన విశ్వకర్మ యోజనలో పెట్టారు. అంటే అవన్నీ ఆ రోజుల్లో కూడా మనమే తయారు చేసి ఇచ్చేవాళ్ళమా అనేటువంటిది ఒక సందేహం నాకు కలుగుతుంది ఆచార్య. తర్వాత ఇంకొక విషయం ఆచార్య, మరి ఇందులో మాట్లాడచ్చు, మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో నేను డైరెక్ట్ మీతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడాలని చూస్తుంటా, నాకు అది మీ నెంబరు ఆచార్య, నేను పర్సనల్ గా ఫోన్ చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య మనకు ఈ అది మన దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఆచార్య, అందులో ఈ 9 రోజులు మనము 9 రోజులు 9 విశ్వకర్మ దేవీ దేవతల పూజలు చేసుకుంటే ఎట్లుంటుంది అనేది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన ఎస్పెషల్లీ మనం 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారము, ఈ లలిత శాస్త్ర, ఇవాళ లలిత త్రిపుర సుందరి దేవి అవతారము, తర్వాత మొదటి రోజు అట్లా రకరకాల అవతారాలు ఉన్నాయి కదా. అందులో విశ్వబ్రాహ్మణులు, తర్వాత గాయత్రీదేవి విశ్వకర్మ భార్య కాబట్టి 2 విశ్వకర్మ గాయత్రీదేవి ఒక రోజు, ఇక్కడ ఆగండి ఆచార్య, మీరు ఒక తప్పు చెప్తున్నారు. గాయత్రి దేవత అనేది లేదండి. మీరు నన్ను ఫాలో చేస్తున్నారు కాబట్టి నా ఆర్టికల్ కూడా మీరు చూసుండాలి. గాయత్రి దేవత అనేది మనల్ని మోసం చేయడానికి పుట్టించిన ఒక దేవత. కానీ ఆ దేవతగా ఎక్కడ వేదంలో గాని, పురాణంలో గాని, శిల్పశాస్త్రంలో గాని ఆ దేవత గురించి వివరాలు లేవు. కానీ ఆ మంత్రం వచ్చేసి మన విశ్వకర్మ మంత్రం. అది విశ్వకర్మ పురుషుడు. ఆ పురుషుడు యొక్క రూపం ఉంది, ఆ పురుషుడు యొక్క ధ్యానం ఉంది, ఆ విశ్వకర్మ యొక్క సూక్తాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, అన్ని ఉండగా ఆ గాయత్రి అనే కల్పన ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఆ గాయత్రి అనే సబ్జెక్టే మనల్ని మోటివేట్ చేయడానికి, మనల్ని బయట రాకుండా చేసేందుకే ఒక పెద్ద కుట్ర అన్నమాట అది. కాబట్టి మీరు ఆ గాయత్రి అనే విషయంపై నా గురించి ఒక పర్సనల్ గా మాట్లాడొచ్చు, లేదంటే వీడియోలు చేశాను, ఆ వీడియో చూడండి. నేను ఆర్టికల్ రాశాను, మీకు పర్సనల్ గా మీ నెంబర్ ఇస్తే మీకు ఆర్టికల్ కూడా పంపిస్తాను. ఓకే ఆచార్య, ఓకే ఆచార్య. అయితే మీ నెంబరు దీంట్లో ఇప్పుడు మీరు మెసేజ్ విశ్వకర్మ సమూహంలో మీరు పెట్టిన మీరే పంపారు కదా ఆచార్య, ఈ లింక్ ఇది మీ నెంబరే కదా? అవును, విశ్వకర్మ సమూహంలో పంపింది. ఆ నెంబర్ నేను ఫీడ్ చేసుకుంటా ఆచార్య. అయితే నేనేమంటున్నా ఆచార్య అంటే, విశ్వకర్మ యొక్క గాయత్రి అనేటువంటి విశ్వకర్మ భార్య కాదా? కాదండి, అసలు దేవతే కాదండి గాయత్రి. అసలు విశ్వకర్మకి వివాహం ఉండదండి. ఆయన పరమాత్మ. మొదట ఆయన నిరాకారుడు, తర్వాత సాకార రూపానికి వచ్చి తన యొక్క మానసిక అంటే మానస సంకల్పంతో, మనోసంకల్పంతో ఈ సృష్టి అంతా చేశాడండి. ఆయన వివాహం చేసుకుని సంసారం చేసి మనల్ని అందరికి పుట్టించలేదు. ఇదంతా ఒక అభూత కల్పన, తప్పుడు ప్రచారం. మన వేదంలో ఏం చెప్తున్నారో అది మాత్రం ఫాలో అవ్వాలి. మహమ్మాయి తల్లి కూతురు అంటారు కదా, మహమ్మాయి తల్లి తర్వాత నేను మాట్లాడతా. అయితే ఒక్క నిమిషం అండి, అడిగారు కాబట్టి అడిగితే నాకు గ్యాప్ ఇవ్వాలి. మహమ్మాయి తల్లి అనేది కూతురు, కరెక్ట్, ఓకే, ఒప్పుకుంటాను. ఆవిడ ఒకటే కాదండి. అంటే
విష్ణు కొడుకు, బ్రహ్మ కొడుకే, శివుడు కొడుకే, ఇంద్రుడు కొడుకే, సూర్యుడు కొడుకే, మిగతా దేవతలందరూ కూడా ఆయన సంతానమే. అంతవరకు ఎందుకు, మనం కూడా ఆయన యొక్క సంతానమే. అంటే ఆయన సృష్టి ద్వారా ఏర్పడిన వాళ్ళమే మనం అంతా. మనమే కాదు, ఈ జంతుజాలము, పక్షులు, క్రిమికీటకాదులు, భూమి, నవగ్రహాలు, నక్షత్రాలు, వేరే వేరే సౌరమండలాలు, పాలపంతులు అన్ని, ఈ మొత్తం గెలాక్సీ అంతా కూడా విశ్వకర్మ పరమాత్మ యొక్క సృష్టి. అర్థమైందండి? ఇది వేదం చెబుతుంది. ఓకే ఆచార్య. అయితే నేనేమంటున్నా ఆచార్య అయితే ఒకసారి అయితే వీళ్ళు మన దగ్గర కామన్ గా 9 రోజులు నవరాత్రుల్లో 9 దేవతామూర్తుల్ని వీళ్ళు ప్రతిరోజు రాష్ట్రమంతా దేశమంతా పూజ చేస్తున్నారు. అయితే మనం ప్రత్యేకంగా శ్రీశైలంలో, జోగులాంబ గద్వాలలో, తర్వాత ఉమామహేశ్వరంలో వాళ్ళు మొదటి రోజు శైలపుత్రి దేవి అని, తర్వాత ఇంకో పేరు పెడుతున్నారు. 9 రోజులు 9 రకాల దేవతామూర్తులు. అట్లాగే మన విశ్వకర్మ మఠాల్లో, విశ్వకర్మ పూజల్లో కూడా ఈ 9 విశ్వకర్మ దేవతల యొక్క పేర్లు పెట్టి, అంటే ఒక రోజు మా అమ్మాయి తల్లి పేరు, ఇంకో రోజు ఇట్లా 9 మంది దేవతలతోన అవి ఆ తిథులకు, ఆ నక్షత్రాలకు వచ్చేటట్టుగా మనం ఏదైనా ఒకటి డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫ్రేమ్ చేసుకొని అందులో మన మఠాల్లో, మన విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మస్వామి స్వామి టెంపుల్స్ లోపల ఈ రకంగా 5 పంచదాయిలు, ఒక 5 ఋషులు, ఆ 5 ఋషుల యొక్క భార్యలు, అంటే వాళ్ళ యొక్క దేవతామూర్తులు, అంటే విశ్వకర్మ యొక్క 5 సంతానం అని 5 ముఖాలు, 5 కులాలుగా చెప్తారు కదా ఆచార్య. ఆ రకంగా 5 యొక్క తల్లులు, ఆ గాయత్రీ దేవితో ఉన్న 5 తల్లులు అట్లానేమో అని నేను అనుకుంటున్నా. అదే నిజం మీకే తెలిసి ఉండాలి. ఆ రకంగా ఆ దేవతల గాయత్రి అనేది అభూత కల్పన. కాబట్టి మీరు చెప్పిన ఐడియా బాగుంది. కాకపోతే వైశ్వకర్మణ దేవతల్ని ఈ నవరాత్రుల్లో ఆరాధించడం అనేది ఒక వినూత్నమైన ప్రయోగం, బాగుంటుంది. దీన్ని ఫ్యూచర్ లో, భవిష్యత్తులో దీన్ని కార్యాచరణ తీసుకొద్దాం. దీనికి ఒక విధానం, క్రమం ఏర్పాటు చేద్దాం. బాగుంది, మీ ఐడియా కూడా బాగుంది. చాలా చాలా సంతోషం ఆచార్య. నాకు అదే అనిపించింది, మీతో ఎప్పుడో మాట్లాడాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా. పర్సనల్ గా నేను ఆఫీస్ పనుల్లో వారితో మాట్లాడలేకపోతున్నా. మీరు లింక్ ఇట్లాంటి పెట్టినప్పుడు నాకు గుర్తు వస్తున్నారు మీరు. తర్వాత మీరు చాలా చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు ఆచార్య. తర్వాత చాలా బాగున్నాయి. తర్వాత ఈ వైశ్వకర్మ చరిత్రను మీరంతా, వాళ్ళు నాకు నిజం కూడా కంచి కామాక్షి అమ్మవారిని తీసుకుపోయి అక్కడ పెట్టారు. అలాంటిదే చారిత్రక విగ్రహం మా చోళుల కాలంది మా ప్రాంతంలో ఒకటి దొరికింది ఆచార్య. అది కపిలవాయి లింగమూర్తి గారు తాను చారిత్రలో చోళుల కాలం నాటి ఒక విగ్రహం, నిజంగా మా అమ్మాయి తల్లి అదేం తెలియట్లేదు, ఒకే విగ్రహాన్ని అక్కడ చాలా మంది విశ్వబ్రాహ్మణులు పూజించే వాళ్ళు. చోళుల కాలంలో వాళ్ళందరూ చనిపోయి ఆ ఊర్లో ఇప్పటికి ఎవ్వరు విశ్వబ్రాహ్మణులు లేరు. ఆ విగ్రహం పూర్తిగా మీరు చెప్పినట్టుగా కింద 3 తలలు ఉండి, పైన 4 చేతులు అమ్మవారి ఉండి, అసలు అది మా అమ్మాయి తల్లి విగ్రహమా, కంచి కామాక్షి విగ్రహం ఉన్నట్టుగానే ఉంది. మా దగ్గర అనంతవరం అని బల్మూరు మండలం అనంతవరంలో ఉంది ఆచార్య. నేను స్పెషల్ గా మీతో ఫోన్ చేసి పర్సనల్ గా నేను మాట్లాడతాను. ఆ విగ్రహం గురించి క్లారిటీ చెప్తాను. ఆ పీఠంలో 3 తలలు ఉంటాయి, 4 చేతులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆవిడ కామాక్షియే. ఆ కామాక్షిని కంచిలో కామాక్షి గాను, ఉత్తరాంధ్రలో కామాక్షి గాను, తెలంగాణలో మహమ్మాయి గాను, కర్ణాటకలో కాళికాంబ గాను ఒకే మూర్తి రూపం అన్నమాట. ఆ రూపానికి ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. దేవుడు ఒకటే, మన కుల దేవత ఆవిడ. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సంతోషం ఆచార్య. ఇంకెవరైనా ఇప్పుడు నా ఉపన్యాసం విన్న వాళ్ళు ఎవరైనా దీని గురించి మాట్లాడవచ్చు. విశ్వనాథ్ గారు, మిమ్మల్ని మాట్లాడమని చెప్పాను, మాట్లాడండి. మీరు లాయర్ గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనేది మీరు సలహా ఇవ్వాలి. ఆచార్య, మామూలుగా అయితే మీరు మీ ద్వారా మాత్రమే నేను ఈరోజు ఈ విషయం వింటున్నా. గత 4 రోజుల నుంచి నేను పర్సనల్ పని మీద మొబైల్ కూడా సరిగా చూడలేదు. అంటే ఎవరు నాకు మెసేజ్ చేసినా కూడా నేను చూడలేదు. నిర్మలా సీతారామన్ అనే ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మీరు చెప్తే నేను వింటున్నాను స్వామి, నిజంగా. ఇంకో విషయం ఏంటంటే, ఉలి బాడిస పట్టుకునే వాళ్ళంతా విశ్వకర్మలు అవుతారు అని కాదు, ఉలి సుత్తి తర్వాత ఏదైనా వస్తువు ఉపయోగించి పనిచేసేవాళ్ళు అంతే ఆవిడ వ్యాఖ్యానం అని అన్నప్పుడు, అంటే గంట తీసుకొని హారతిచ్చే ప్రతి ఒక్కడు బాపునోడు కాదు కదా, పురోహితుడు కాదు కదా. దానికంటూ ఒక అర్హత ఉంటది, అది వాళ్ళకు తెలుసు. మీరు ఇందాక చెప్పినట్లు మనల్ని డిగ్రేడ్ చేయడానికి ఆచార్య గారు చెప్పండి.
హలో, చెప్పండి చెప్పండి చెప్పండి. వాళ్ళు గంటలు ఆగండి, గంటలు మీరు ఇప్పుడు ఆడుతుంటారు కదా విశ్వనాథ్ ప్లేట్లో గారు పెట్టి. మాట్లాడనివ్వండి, ఆయన తర్వాత మీరు మాట్లాడతారు, మధ్యలో అంతరాయం చేయకండి. ఒక్క నిమిషం, నేను ఇంకా ఒకే 2 సెకండ్లే. చెప్పండి అయితే. చెప్పండి చెప్పండి. గంటను గంట కొట్టుకుంటూ ఆరతపల్లిని తిప్పుతారు కదా, ఉమ్. వాళ్ళ బిచ్చగాళ్ళు అనాలి అప్పుడు. అవును, వైట్ కాలర్ బిచ్చగాళ్ళ వాళ్ళు. వాళ్ళు బిచ్చగాళ్ళే. అవును అవును. మరి దాన్ని మనం కూడా వాళ్ళ కూడా బిచ్చగాళ్ళంటే మనం కూడా పథకం పెట్టాలి. మరి బిచ్చగాళ్ళకి ఏం పథకం ఇస్తామని అడగాల. కరెక్ట్ చెప్పారు. నిప్పు పెట్టే కాడ నిప్పు పెట్టాలా, అద్దుకునే కాడ అద్దుకోవాలా. అవునండి. ఆమెకే నోరు ఉంది అనుకుంటారు, మనకి కూడా నోరు ఉంది, మన దగ్గర అగ్గి పెట్టి ఉంది, అగ్గి పొలాలు ఉన్నాయి. మనకు ఆమె గెలవలేకపోయి రాజ్యసభలో ఎందుకు కూకుంది? మనంత వివరాలు అయితే గెలవచ్చు ఏదో ఒక స్థానం నిలబడి. అదే ఆవిడ పర్సనల్ మనకు వద్దండి, మన మీద చేసిన వ్యాఖ్యలపైన మనం చెప్తాం. మనం మాట్లాడుకుంటామండి, మరి రావాలి కదా అక్క, మనలో ఆ కసి రావాలి. ఆ కసి రాకుండా ఆ మాట్లాడిపోయింది మనకి ఎందుకు అంటే సరిపోద్దా? అవును, ఎదురేయాల మనం కూడా దాంట్లో కసి అనేది రావాలి. విశ్వబ్రాహ్మణ అన్నోడు ప్రతి ఒక్కడు కసితో రావాలి బయట. ఆ వాక్కుందిలే, ఏదో వాక్కుంది, నాకెందుకు, నా ఇంట్లో నేను తింటా, నేను పండుకుంటున్నా అంటే అనవసరం, అది ఆ పుట్టకే వేస్ట్. మీ వీడియో ఆన్ చేయండి. అవునండి. సరే, ఇంకా మీరు కానివ్వండి, అంకల్. మీ పేరు ఇక్కడ సరిగా డిస్ప్లే అవ్వట్లేదండి. మీ పేరండి? హలో, నా పేరా నారాయణ ఆచార్య. అవునండి, నారాయణాచార్య. ధన్యవాదాలండి. మీరు యాక్చువల్ గా మీరు వాస్తవం ఏదుందో అది చెప్తున్నారు. కొన్నిటికి ఏమంటే మనము ఒక 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 ఫీల్డ్ లో అంటే ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు మనం మాస్ గా మాట్లాడలేకపోతాం. దాన్ని సబ్జెక్ట్ పరంగా మాత్రం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మోహన్ రావు ఆచార్య గారు చెప్పిన విధంగా ఏంటంటే, మనం సంఘాలు అని చెప్పేసి ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే అన్ని మన సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా, ఒక రాష్ట్రం అని కాకుండా, ఈ వ్యాఖ్యల మీద ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడు నాకు నిలదీయాలి. ఇప్పుడు మోహన్ రావు ఆచార్య గారు చెప్పినట్టు నేను ఇప్పుడు తెలుసుకున్నా, అంటే నేను చాలా మందికి రీచ్ కాలేదు, తెలియదు యాక్చువల్ గా. ఇప్పుడు చదువుకునే వాళ్ళు లేకపోతే అరౌండ్ ఆ విషయం మీద అవగాహన ఉన్న వాళ్ళు బయటికి రావాలా, 10 మందికి తెలియజెప్పాల. అసలు విశ్వకర్మ అంటే చాలా మందికి, ఈవెన్ నార్త్ సైడ్ కూడా విశ్వకర్మ అంటే వాళ్ళకు భవన విశ్వకర్మ అని ఆ మైండ్ సెట్ లో ఉన్నారు. చాలా మంది తెలియదు, మన ఆచార్యులలో కూడా చాలా మందికి తెలియదు. విశ్వకర్మ అంటే సృష్టి మూలం ఆయన నుంచి వచ్చింది, ఆయన గురించి ఏంటి అనేది కూడా చాలా మందికి 100% తెలియదు. ఇందాక అది చాలా మంది తెలియదండి. ఇంకొకటి ఇందాక మాట్లాడుతూ గాయత్రి గురించి కూడా చెప్పారు. నేను కూడా మొన్నటిదాకా గాయత్రి అమ్మవారు ఉన్నారేమో, మనం ధరించే యజ్ఞోపవీతం కూడా అమ్మవారి గురించి మనం రోజు స్మరించుకోవాలా అనే విధంగా ఉండండి. నేను మన ఆచార్య గారు చెప్పినట్టు, తర్వాత ఈయన మన చంద్రపాటి గారు ఉన్నారు కదా, ఆచార్య చంద్ర, అవును, ఫస్ట్ టైం నేను ఆయన చెప్తే నేను కొద్దిగా నాలెడ్జ్ తీసుకున్నానండి. ఎందుకంటే పెద్దలు తెలియని మన వాళ్ళకు అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్స్ కి చెప్పాలి. దాన్ని ఏమంటారు, అది తీసుకొని చాలా మందికి ఇట్లా చెప్పడం అనే వాళ్ళని మనం ఒక ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి మన వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి. వీటి మీద మనం ముందుకెళ్తే ఎవరైతే మన మీద, ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా మందికి మన వాళ్ళకే అర్థం కావట్లా. ఎందుకంటే మన మూలం ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, మన ఇది కులం అని చెప్పను, మనం ఏంటి అనేది మన వాళ్ళకే తెలియనప్పుడు నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్య మీద మనం ఏ విధంగా ముందుకు పోతాం? మన గురించి మనకే తెలియనప్పుడు మనం ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోగలం? ఫస్ట్ మనం తెలుసుకోగలగాలి. ఇప్పుడు అదే చెప్తున్నానండి.
ఆమె కరెక్ట్ గా వాళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా చేసుకుంది. ఏమి ఉండదండి. ఆమెకు అన్ని తెలిసింటాయి. ఆమె ఎందుకులే నేను మాట్లాడకూడదు ఒక మహిళ గురించి. కుమారి ఆమెకు అన్ని తెలుసండి. ఆమె అన్ని తెలుసుకునే మాట్లాడింటది. ఎందుకంటే మరి తన డిగ్రేడ్ చేయాలి వీళ్ళకేంటి. హాస్పిటల్ ఆన్ చేస్తే మరి మరి తెలిసి సైట్ ఉన్నప్పుడు ఆమె ఒకటే కాదులేండి, చాలా వేరే విషయాలు. ఇప్పుడు నేను ఒక ఐటీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ఎప్పుడు లేనటువంటి కొత్త రూల్స్ క్రియేట్ చేసింది. ఆ? చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ని, ఎందుకంటే బీజేపీ మీద ఒక వ్యతిరేకత వచ్చే విధంగా ఆమె చేసే పనులు తయారవుతున్నాయి. అంటే ట్యాక్సులు ఓడిపోవాలన్నా పెంచేయడం కానీ. అంటే ఓడిపోవడం అని కాదండి. ఇప్పుడు ఒక వర్గాన్ని టార్గెట్ చేయకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు ఒక క్లాస్ ఇప్పుడు ఒక వేలో ఏదైనా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని ఎక్కువ ప్రెజరైజ్ చేస్తే ఏ రంగమైనా సరే అక్కడ వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. మరి అట్టేటప్పుడు పార్టీ నష్టం కదా. అది కూడా అంటే ఐటీలో చాలా ఉన్నాయండి. బట్ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్ స్లాబ్స్ ఉంటాయి, దాని గురించి చెప్తున్నా. ఆమె ఏంటంటే అట్లా ప్రెజరైజ్ చేస్తుంది. నేను అంటే మాకు అనుభవపూర్వంగా మాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇది పక్కన పెడదాం, నా సబ్జెక్ట్ పక్కన పెడితే, ఆమెకి ఏంటంటే మన పుట్టు పురోహితాలు విశ్వకర్మలు అంటే ఏంది అన్ని అవగాహన ఉంటాయి. ఎందుకంటే ఆమె పండిపోయిన ఆమె కదా, బాగా మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆమెకు అన్ని తెలిసింటాయి. ఆమె తెలిసి ఈ వ్యాఖ్యలు చేసిందంటే మనం ప్రతి ఒక్కరు దాన్ని ఖండించాలా. ప్రతి ఒక్కరు దాన్ని వీలైతే అందరూ ఏకమయ్యి కోర్టులలో ఈ కేసులు వేయడం కానీ, లేకపోతే ఆమె దగ్గర నుంచి క్షమాపణలు చెప్పడం కానీ. ఇందాక నేను అంటే బైక్ లో వస్తా విన్నానండి, నాకు తెలిసి మోహన్ రావాచార్య గారు చెప్పినట్టున్నారు. విశ్వకర్మలు అని అంటే పిఎం విశ్వకర్మ అని పెట్టినప్పుడే ఆ ఫస్ట్ లోనే వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ చేతి వృత్తులేంది, విశ్వకర్మలకు సపరేట్ పెట్టింది. ఇప్పుడు అందరిని తీసుకొని వచ్చి విశ్వకర్మలు అంటే ఇందాక చెప్పినట్టు ఎవరెవరినో వచ్చి కలిపేస్తున్నారు. అట్లా కలిపేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మనం డిగ్రేడ్ అవుతున్నాం. చాలా మంది ఏంటంటే మన విశ్వకర్మ స్వామివారి గురించి పథకం పెట్టినారు, మనల్ని మోడీ గుర్తించి ఈడ గుర్తించినామని మనకు గర్వపడుతున్నాం, కానీ మనలో మనకు తెలియకుండానే డిగ్రేడ్ అవుతున్నాం. మనం అంతా కర్మ ఈ ట్రైనింగ్స్ ఇక్కడలా జరుగుతున్నప్పుడు నాకు ఒకటేనండి, ట్రైనింగ్స్ జరిగేటి నేను ఒక 4-5 అసలు పిఎం విశ్వకర్మ అని పథకం పేరు పెట్టినప్పుడు ఆదిత్య ఒక ఆయన పూజ చేయాలా, లేకపోతే ఆయన పటం పెట్టుకొని ఆయన దండం పెట్టుకోవాలి, లేకపోతే ఒక పూలు వేయాలి. అసలు ఆ సభలో గానీ లేకపోతే ఆ మీటింగ్ లో గానీ ఆయన లేకుండా ఎలా చేస్తున్నారు ఈ అధికారులు కూడా అనేది నాకు డౌట్. అక్కడ ఉండే వాళ్ళు లేకపోతే ఇంకేంటి చెప్పండి. ఎప్పుడే విషయం మీద వ్యతిరేకత గానీ ఏదన్నా ఎప్పుడు వస్తుంటే దాని మీద మాట్లాడితేనే తెలుస్తుంది. ఆమె ఏదో అన్నారని చెప్పేసి ఇంక మనం సైలెంట్. ఇంకో విషయం ఏంటంటే మన విశ్వబ్రాహ్మణులను ఎవడైనా తిడతారు, ఎందుకంటే మనకు ఆ యూనిటీ లేకపోయి మనం చాలా బాధపడుతున్నాం. అదే గనక ఈ వ్యాఖ్యలు గనక ఆమె ఈ బాపనోళ్ళ మీద గనక ఒక వ్యాఖ్యలు చేస్తే ఈ పాటికి వాళ్ళు రచ్చ చేసింది. అది ఎందుకు తీసుకోలేకపోతున్నాం మనం? మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి కొద్దిగా. ఇదేనండి. చాలా సంతోషం అండి. తర్వాత మనం ఏ విధంగా ఒక్క నిమిషం మనం ఏ విధంగా దీనిపై మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? లాయర్ గా మీరు ఒక లా చదివినట్టు చెప్పారు కాబట్టి న్యాయపరంగా మనం చర్యలు తీసుకోవచ్చు, అది ఒకసారి చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే అండి, ఆమె చేసిన వ్యాఖ్యలు నేను కూడా వినలేదు. ఇందాక నేను చెప్పినట్టు వాటి యొక్క పరిణామం కానీ వాటి మీద నేను చూస్తానండి. నేను వీడియో కూడా పెట్టాను, ఆ క్లిప్ తీసుకొని. తర్వాత ఆ వ్యాఖ్యలు నేను విన్నాను. వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి.
నాకు ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది బ్లూటూత్. ఆహా. ఒక్క నిమిషం. బ్లూటూత్ ఆఫ్ చేసేసేయండి. నేను మళ్ళీ డైరెక్ట్ గా కనెక్ట్ మాట్లాడండి. అవుతానండి. ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. రీజైన్ అవ్వండి, రీజైన్. ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడండి. దిలీప్ గారు మీరు మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి మీరు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే మీరు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తున్నాం అండి. మన పోరాటం మన వాళ్ళు అందరూ కలిసి వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సమస్యని, ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని 10 మందికి తెలియాలి అంటే గనక, అంటే మీరు వేరే ఉద్దేశంతో అని చెప్పట్లేదు నేను. మీరు చెప్పేది చేసేది మీ యొక్క తాపత్రయం అంతా కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి మన ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. బయట వాళ్ళకి ఎవరికి కూడా చెప్పినా కూడా అర్థం కావట్లేదు. దీని గురించి మన వాళ్ళని తీసుకుని చేయాలంటే కనుక రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కార్పెంటర్స్ యూనియన్స్ ఉన్నాయి కాబట్టి అండి, ఈ యూనియన్స్ కి ఈ సమాచారాన్ని గ్రూపుల ద్వారాగా మొత్తం అందరికీ పెట్టి ఒక సభ, ఒక భారీ బహిరంగ సభ తమిళనాడులో ఏ రకంగా చేస్తున్నారో అటువంటిది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మన గ్రూప్ సభ్యులు తోటి, మీ యొక్క పెద్దలతోటి, ఈ కార్పెంటర్ సంఘం, మన విశ్వబ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి కదండి, స్వర్ణకార సంఘాలు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి ముందు. ఇలా జరుగుతుంటే మేము ఇంతమందికి మేము ఇంత గొంతు చించుకుని చెప్తున్నాము, వాట్సాప్ లో పెడుతున్నాము, ఫేస్బుక్ లో పెడుతున్నాము, ఇవన్నీ చూసి కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదంటే మీలో చలనం లేదా ఏంటని చెప్పేసి మొత్తం గ్రూప్ సభ్యులు, యూనియన్ లో మెంబర్స్ ఉన్నారు కదండి, పనికిమాలిన సంఘాలు అయ్యి అని మన వాళ్ళని మనమే తిట్టుకోవడంలో సిగ్గు. ఇవాళ రోజుని బయట వాళ్ళకి ఏదైనా జరిగితే రోడ్డు ఎక్కి నానా అడావుడి చేసేవాళ్ళు మన వాళ్ళని మనల్ని కించపరుస్తుంటే ఒక్కళ్ళు కూడా నోరు మెదపకుండా మనకెందుకులే అనే స్వభావం ఎక్కువైపోయింది. ఇవాళ రోజుని మన వృత్తి, మన వాళ్ళు నాశనం అయిపోవడానికి కారణం కూడా ఫోన్లే అనే ఉద్దేశం, ఒకే ఒక్క ఉద్దేశం, అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే మనం బాగుంటాము, దేశం అంతా మన వాళ్ళే అన్న ఉద్దేశంతో ఈ రాబోయే రోజుల్లో కూడా మన వాళ్ళు బతకలేని స్థితికి వెళ్ళిపోయాం మనం. ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళకి చేతి కింద మనిషి ఉంటే చాలు, మనవాడు కాకపోతే ఏమిందులే, ఆడు మన పేరు చెప్పుకుని బతుకుతాడని చెప్పేసి ఏంటి అన్ని జాతుల వారికి కూడా మన వాళ్ళు పని నేర్పేశారండి. ఇవాళ రోజుని మనోళ్ళు పని చేసుకుంటే రోజు గడవని రోజు అయిపోయింది. ఈ రోజుని ఫోన్లే, ప్రతిదానికి ఫోన్లే, మన పేరు చెప్పుకుని బతుకుతాడు అని చెప్పేసి ఈ జాతి ఆ జాతి అని లేకుండా మొత్తం అందరికీ నేర్పేసిన మూలని మన పరిస్థితి, మన ఇంట్లో ఏదైనా గొడవ వస్తే మనోడి ఇంట్లో కూడా రావట్లేదండి. మెయిన్ యూనిటీ, ఇందాక ఆయన చెప్పారు చూసారా విశ్వనాథ్ గారు, యూనిటీ లేదు మెయిన్. కనీసం మిగతా గొడవల్లోకి రాకపోతే కనీసం మన వంశం గురించి, మన కమ్యూనిటీ గురించి మాట్లాడిందంటే ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏ రకమైన చలనం రాలేదంటే దాన్ని మనం ఇంకా మిగతా వాళ్ళని అన్నిట్లో అందరినీ కూడాను అంటే ఇంటిమేషన్ వెళ్ళలేదా, లేకపోతే వెళ్ళినా వాళ్ళ చలనం రావట్లేదా, నీ ఇంటి దాకా వస్తేనే కానీ మీరు బయటికి రారా ఏంటని చెప్పేసి ఒక్కసారి మీరు పెద్దలతోటి, రాష్ట్ర స్థాయి నాయకులు ఉంటారు కదా, విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళు ఉన్నారు, కార్పెంటర్ సంఘంలో అందరూ, ప్రతి ఊర్లోనూ కార్పెంటర్ సంఘం ఉందండి. అందులో అందరూ కూడా 90% 80% మన వాళ్లే కదా ఉండేది. అవును, స్వర్ణకార సంఘాలు ఉన్నాయండి, వాళ్ళల్లో కూడా మీ సంఘాల్లో కూడా అందులో ఉండే కూడా 80% జనాభా మన వాళ్లే కదండి. అవును. మరి ఇటువంటిప్పుడు ఈ విషయం టీవీ న్యూస్ ఛానల్లోను, మీలాంటి ద్వారా, ఫేస్బుక్ ద్వారా అప్పుడే జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? అది దగ్గర మన 11వ తారీఖు కదండి, పోయిన నెల జరిగింది అది. అవునండి, 11 కాదండి, అంటే ఇంకో 10 రోజులు అయి ఉంటుంది ఈ సంఘటన జరిగి. అవునండి. మీరు ఇన్ని రోజులైనా సరే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, మన విశ్వకర్మ కమ్యూనిటీ వాళ్ళకి తెలియదు అంటారా ఇవన్నీను? ఒక్కడు కూడా నోరు మెదపట్లేదు, ఒక్కడు కూడా బయటికి రావట్లేదు. మైకులు ఇస్తే దద్దరు వెళ్ళిపోయేటట్టు మాట్లాడతారు కదా వేరే అంశాల మీద.
ఇది మరి మన వాళ్ళ మీద మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి. ఒక్క సంఘం నేను మీరు పెట్టిన ఒక వీడియోలు తమిళనాడు వాళ్ళు పెట్టిన డైరెక్ట్ వీడియోలు పెట్టారు కదా మీరు గ్రూప్ అవును లో, అవును అవన్నీ బోళ్ళ మందికి పెట్టానండి. మన వాళ్ళు పెడితే ఇది ఎక్కడ జరిగింది ఏంటి అని ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఈ విషయం ఏంటి అసలు దేని గురించి వచ్చిందని ఒకళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాల. ఇక్కడ కూడా ఇప్పుడు మన సంఘం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా పెట్టానని తెలుస్తుంది అని స్వర్ణకారులకు పెట్టాను. మన నాయకులు ఉన్నారు కదండి, మనకి ఇద్దరు నాయకులు ఉన్నారు, అవునండి. పావులూరు హనుమంతరావు గారు తర్వాత రామస్వామి గారు ఉన్నారు. ఇది వాళ్ళ వరకు కూడా వెళ్ళింది, చూశారు. కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదో, యాక్చువల్లీ ఇటువంటి మీటింగ్లు వాళ్ళు పిలవాలి, వాళ్ళు అవునండి. పిలిచి ఇంత వాళ్ళు జరిగింది పోరాటం ఇంత చేయాలి. జరిగినప్పుడు అప్పుడే వాళ్ళ ఈ నాయకులు విషయం అనిపించుకుంటారు. దీన్ని వాళ్ళు ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం అనేది నాయకత్వ లక్షణం కాదు. అదేనండి నేను చెప్పేది. మన గ్రూప్ లో మన సంఘ నాయకులు ఎంతమంది ఉండి కూడాను అక్కడెక్కడో జరుగుతుంటే మనకేంట్లే, మన రాష్ట్రంలో జరగలేదు కదా, ఇక్కడ అంటే ఇక్కడ మనోళ్ళు అయితేనే మనోళ్ళు, అక్కడ మనోళ్ళు, దేశం అంతా మనోళ్ళు ఉన్నారా అన్న సంగతే మన వాళ్ళకి ఇంగితం అసలు బుర్రలో బలు వెలగట్లేదండి. మన రాష్ట్రంలోనే ఉన్నారు అనుకుంటున్నారు, దేశం అంతా మనోళ్ళు ఉన్నారు, దేశం అంతా మనోళ్ళు ఉన్నారన్న ఆ యొక్క ఇది వీళ్ళకి ఎందుకు వెళ్ళగట్లేదు నాకు అర్థం కావట్లేదు. అది మన రాష్ట్రంలో జరగలేదు కదా, మనోళ్ళు అనలేదు కదా అని భావిస్తున్నారో, లేకపోతే వాళ్ళు మనోళ్ళు కాదని అనుకుంటున్నారో. ఈ ప్రతిదానికి ఒకటి చెప్తే 10 ఆలోచించేవాళ్ళు ఈ ఒక్క లాజిక్ ఎలా మిస్ అయిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనోళ్లే కదా, ఆ వీడియోలు పెట్టారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అందరూ అన్నారు. ఇప్పుడు ఆవిడ అన్నది ఒక్క రాష్ట్రం గురించి అనలేదు కదా, విశ్వకర్మ మొత్తం అందరినీ ఉద్దేశించే మాట్లాడింది కదా. పిఎం ఆవిడ విశ్వకర్మ కేంద్ర సమ్మాన్ మంత్రి. యోజన మన భారతదేశం మొత్తానికి, అది ఒక అవునండి. తమిళనాడుకే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఆవిడ దాన్ని గాడికి తీసుకొచ్చారు. లోకల్ మినిస్టర్ కాదు కదా, సెంట్రల్ మినిస్టర్. అవును, అయినప్పుడు మొత్తం అందరికీ వర్తిస్తుంది కదా. అక్కడ పెట్టిన పథకం ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ మనోళ్ళు కూడా వెళ్ళి చేయించి వస్తున్నారు కదా. ఇంకొక సిగ్గుమాలిన విషయం ఏంటి, ఇంకోటి చెప్పనండి మీకు. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చే లోన్ల గురించి మొత్తం ఎన్ని రాసుకున్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు మొత్తం సమస్తం అడ్మిట్ చేసుకుని 10 రోజులు 6 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. ఆ ట్రైనింగ్ అంటే ఇప్పుడు నేర్చుకుని అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి, హలో చెప్పండి వినబడుతుంది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు దగ్గర ఇప్పుడు నాకే 47 years వచ్చినాయండి. నేను 32 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తుంటే నాకు సర్టిఫికేట్ ఇస్తాను కోసం నాకింద ఎంతో మంది కుర్రోళ్ళని నేర్పాను, బయటికి వెళ్ళారు, వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు ట్రైనింగ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే 10 రోజులు వారం రోజులు ట్రైనింగ్ తీసుకుని వాడు బయట మేస్త్రి అయిపోతాడా, వర్క్ చేసేస్తాడా? అంటే నా వృత్తి గురించి కదండి, టైలర్స్ కి పంపిస్తున్నారు, బంగారు పని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తున్నారు, వేరే మొత్తం అన్ని రకాలు ఇప్పుడు పెట్టిన 18 కులాల వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి చేస్తాం అని చెప్పేసి 5 రోజులు ట్రైనింగ్ అండి, 7 రోజులు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ ట్రైనింగ్ 7 రోజులు అంటే అన్ని జాతుల వాళ్ళకి విశ్వకర్మ కౌశల్ అని ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అప్పుడు విశ్వకర్మ కౌన్సిల్ సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే వాడు అంటే మనకి సంబంధం లేని వాడు కూడా మనవాడే అయిపోతాడు, అక్కడ అయిపోతున్నాడు. అది కాదండి, ఇప్పుడు సంవత్సరం పని చేస్తేనే గానీ మా ఉళ్ళు పేర్లు సామాన్లు, కనీసం వాటి సామాన్లు పేర్లు తెలుసుకోవడానికి 6 మాసాలు, ఒక టేప్ మీద కొలతలు తెలుసుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. అవును, నిజమేనండి. అంటే కనీసం వాటి మన పేర్లు, ఉళ్ళు ఒక్కొక్క ఉలికి ఒక్కొక్క పేరు ఉంటది, ఒక్కొక్క కొలతకి ఒక్కొక్క పేరు ఉంటది, ఒక్కొక్క కొలతకి ఒక్కొక్క రకమైన ఫార్ములా ఉంటది, తెలుసు కదా మీకు కూడాను. టేప్ మీద కనీసం కొలతలు, అడుగుల గజానికి ఎన్ని అడుగులో తెలియదు, అడుగుకి ఎన్ని అంగుళాలో తెలియదు, అంగుళానికి ఎన్ని నూళ్ళలో తెలియదు. వీళ్ళు 7 రోజుల్లో ఇచ్చే శిక్షణ ఆడెవడో అసలు ఆ క్యాస్ట్ ఆడ శిక్షణ ఇచ్చేవాడు క్యాస్ట్ ఏంటో మనకు తెలియదు. అంటే ఆడు 7 రోజుల్లో శిక్షణ ఇస్తే వీడు బయటకు వచ్చేసి బతికేసి మొత్తం మంచి నిపుణుడు అయిపోతాడా ఏంటంటే నాకు అర్థం కాదు. అయిపోడు కానీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, అది మెయిన్. ఆ సర్టిఫికేట్ కేవలం సర్టిఫికేట్ కోసం కదండి కాదు,
ఆ సర్టిఫికేట్ల కోసమే మనల్ని డిగ్రేడ్ చేయడం కోసమే ఇది ఒక చేయటం ఒక కోసం ఏర్పాటు అనమాట ఇది. ఏర్పాటు 7 అండి. రోజుల్లో ఎవడు నైపుణ్యం సంపాదించలేడు. కనీసం మీరు అన్నట్టుగా ఆ టూల్స్ యొక్క పేర్లు కూడా తెలియవు వాళ్ళకి. తెలియవు కదండి ఇప్పుడు అది. ఇప్పుడు కరపన చేసేవాడు అనుకుంటే ఆ కర్రను స్టడీ చేయడానికే వారం రోజులు సరిపోదు. ఏ లైన్ లో సరిపోదండి. ఏ జీరల్లో ఎలా కొడితే అది పేర్లు వస్తాయని తెలియదు. రాయి పని చేసేవాడికి ఏ విధంగా చెక్కితే అది మనం కొట్టవచ్చు అది కూడా తెలియదు. ఇప్పుడు ఈ ఇతరత్ర లోహ పని చేసుకున్న వాడికి ఆ లోహ యొక్క ధర్మాలు లక్షణాలు కూడా తెలియవు వాడికి. ఈ 7 రోజులు అవునండి. ఏం నేర్పించగలరు? ఈ 7 రోజుల్లో మరి ట్రైనింగ్ కోసం అని వెళ్ళి మరి ఇదే ట్రైనింగ్ చదువు పూర్తయిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఫ్యాక్టరీల్లోనూ లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంటే తీసుకోవచ్చు కదా. అవును. దిలీప్ గారు మీరు ఇప్పుడు చక్కగా మాట్లాడారు. ఇంకొకరికి మనం అవకాశం ఇద్దాం. ఓకే థ్యాంక్ యూ. తర్వాత డిప్యూటీ ఈఓ అనే ఒక ఉంది. ఆయన ఎవరో ఆయన పేరు బొబ్బిలి నుంచి జాయిన్ అయ్యారు. మాట్లాడతారండి మీరు ఈ అంశంపై? ఈఓ గారు, డిప్యూటీ ఈఓ గారు, బొబ్బిలి. సార్ గుడ్ ఈవినింగ్ ఆచార్య గారు. నమస్కారం అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, మాట్లాడండి. సార్ లాస్ట్ లో విన్నాను మీ యొక్క ఇది స్పీచ్, కొద్దిగా అవగాహన లేదు. సరేలేండి, మంచి ప్రయత్నం చేసి ఇలా వెబక్స్ అవేర్నెస్ అనేది మనకు కలిగిస్తే చాలా బాగుంటది. సబ్జెక్ట్ అందరికి తెలియాలి కాబట్టి కొద్దిగా అదే విశ్వకర్మ యోజన అనేది ఒక విధంగా మనం జాతిని గుర్తించారు అనుకున్నాం, కానీ సర్లేండి. సరే, నా విషయం నాకు తెలీదు, సబ్జెక్ట్ ఇంక లోతుకి నేను పరిశీలించలేదు. ఏనో మీ ప్రయత్నం మటుకు చాలా మంచిది, సంతోషం, స్వాగతిస్తున్నాం. ఇది చాలా సంతోషం అండి. అమ్మ హ్యాండ్ రైట్ చేశారు, విజయలక్ష్మి గారు అనుకుంటాను. మాట్లాడతారా? నమో విశ్వకర్మణి గురువు గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు విశ్వకర్మ అంటే గనక పంచవృత్తులు వస్తాయి కదండి. అవునమ్మా. ఇప్పుడు ఈవిడ ఉలి సుత్తి అంటే ఒకరినే ఎంచినట్టు కదండి. ఇప్పుడు ఈవిడ చెప్పే యోజన పంచవృత్తులకి వస్తాయా, లేకపోతే ఈ దారుశిల్పులకే వస్తాయా, లేకపోతే ఈ దారుశిల్పుల దగ్గర వివిధ కులాల వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళందరికీ వస్తాయా? ఎంత క్లారిటీ. మీరు ఒక మాట వినండి. ఈ విశ్వకర్మ సమ్మాన యోజన అంటే 18 వృత్తులు కలిపారమ్మా. ఈ ఉలి సుత్తి అనే విషయంలో మన పంచవృత్తులకి ఉలి సుత్తులు అవసరమే. కానీ అంటే బంగారం పని వాళ్ళకి ఆ ఉలి సుత్తులు చిన్నగా ఉంటాయి, కరపన వాళ్ళకి పెద్దలుగా ఉంటాయి. అదే రాతి పని చేసే వాళ్ళకి కూడా పెద్దగా ఉంటాయి. తర్వాత శిలాశిల్పం, అదే లోహ శిల్పం చేసే వాళ్ళకి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. అదే తేడా. కానీ ఉలి సుత్తి అనేది ఈ పంచవృత్తులకి కామన్ గా వస్తాయి. కానీ వీటి అవసరం లేని వాళ్ళు కూడా దీనిలో 18 వృత్తుల వాళ్ళు ఉన్నారు. మనం 5 వృత్తులు తీసేస్తే 18లో మిగతా 13 వృత్తుల వాళ్ళు కూడా ఉలి సుత్తితో సంబంధం లేని వాళ్ళే. అంటే ఇప్పుడు చూడండి, చేపలు పట్టే వాళ్ళకి ఉలి సుత్తి అవసరం ఉందా? ఉండదు. క్షురకులు, నాయి బ్రాహ్మణులు, వాళ్ళకి ఉలి సుత్తి అవసరం ఉందా? ఉండదు. దోబీలు అంటే చాకలి వాళ్ళకి ఉలి సుత్తి అవసరం ఉంటుందా? ఉండదండి. కానీ అవసరం ఉండే ఇంకొక జాతి ఉంది, వాళ్ళు చర్మకారులు, చర్మంతో చెప్పులు కుట్టేవాళ్ళు, వాళ్ళు విశ్వకర్మేనంట. ఇలా తర్వాత పూలు దండలు పూల దండలు కట్టే ఒక వృత్తి ఉంది, వాళ్ళు కూడా విశ్వకర్మల కింద వస్తున్నారు. దాని తర్వాత పడవలు అంటే మనం గతంలో చేస్తున్నాము, ఇప్పుడు కూడా మన వాళ్ళు ఉన్నారు పడవలు చేసేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద స్టీమర్లు, బోట్లు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, అది ఒక న్యాయంగా ఉంది. అక్కడక్కడ ఉలి సుత్తి ఉపయోగిస్తారు. మిగతా ఈ 18 వృత్తుల్లో కూడా మన 5 వృత్తులు, ఇంకా గారం మేస్త్రి అంటే సిమెంట్ పని చేసేవాళ్ళు, వాళ్ళు కూడా మనలో చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు. ఇదేంటి అందరినీ కలిపేసి విశ్వకర్మలే అని సర్టిఫికేట్ చేస్తుంది కదా ఆవిడ. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ ఆ యోజన ప్రారంభంలోనే ఈ అంశం చెప్పాను, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్తే మన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కర్ణాటకలో పట్టించుకోలేదు, మన తెలుగు వాళ్ళు పట్టించుకోలేదు.
అదే ఇప్పుడు ఇప్పుడు అదే ఎప్పుడైతే ఈవిడ ఆచార్య వ్యాఖ్యానం చేసిందో ఆ యొక్క అయితే కుట్ర నా బయటపడింది. నాది నా నా ఒక మాట ఏంటంటే అండి, ఇది కోర్టు పరంగా అందరూ సంఘం అంతా ఒకటయ్యి మనం సపరేటు అని చెప్పేసి తేల్చుకొని మన కులానికి మాత్రం ఎంత ఇది యాడ్ చేస్తారు అనేది మనకి తేల్చుకోవాలని కోర్టు నుంచే మనం ఇది తీసుకోవాలనుకుంటున్నా అండి. అవునమ్మా. అదేనండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సంఘ నాయకులు ఉన్నారో ఆ, ఆ, వీళ్ళందరికీ ఏందంటే ఈ పథకం పెట్టేటప్పుడు, ఈ పథకం ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టేటప్పుడు వీళ్ళందరికీ ఇన్విటేషన్స్ వచ్చినాయి. ఆ, వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి సలహాలు గాని సూచనలు గాని ఇచ్చేటప్పుడు వీళ్ళు మన సంఘ నాయకులని అన్నప్పుడు వీళ్ళు మన గురించి ఎందుకు అక్కడ ప్రమోట్ చేయాలి, అదే మన గురించి ఎందుకు గట్టిగా చెప్పలేకపోయినారు. అరే విశ్వకర్మ అంటే మేమే వస్తాము, మిగతా వాళ్ళని కలపకూడదురా బాబు, కావాలి అంటే ఇంకొక పేరు పెట్టుకోండి. ఉమ్, ఇప్పుడు మన మామూలుగా ఏంటంటే నార్త్ లో ఇప్పుడు మోడీ గారి బర్త్డే కూడా, ఆయన పుట్టినరోజు కూడా విశ్వకర్మ జయంతి రోజు అని పెట్టుకుంటున్నారు. విశ్వకర్మ జయంతి అంటే మామూలుగా నాకు తెలిసి ఆయన భవన విశ్వకర్మ వాళ్ళు నార్త్ లో వాళ్ళు అనుకోవడం, అంతే కదా ఆచార్య? దేవశిల్పి విశ్వకర్మ అనుకుంటారు వాళ్ళు. అదేనండి. ఆయన అనుకొని ఇంకా వాళ్ళు ఆ పేరు పెట్టేసి ఓకే ఇది మోడీ బర్త్డే రోజు ఈ విశ్వకర్మ అనేది పెడితే సో ఆ పథకం వల్ల అందరి చేతి వృత్తులను దీని కింద తీసుకొస్తాము అనేది వాళ్ళు ఒక ప్లాన్ లో ఉన్నారు. అంటే అది బీజేపీ స్ట్రాటజీ మనకేం తెలియదు. సో అలా అలా క్లబ్ చేసినప్పుడు మన వాళ్ళకి ఇన్విటేషన్స్ వచ్చి మన వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు నేను అన్ని చేయలేరు, ఇప్పుడు రామోహన్ ఆచార్య గారు కూడా అన్ని చేయలేరు. ఒక సంఘం తరపున వాళ్ళకి ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక దాని గురించి మనం రిప్రజెంటేషన్ గా మనం ఒక ప్రతినిధిగా అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన తీసుకొని మనం ఏం చేయాలి, ఏం రిప్రజెంటేషన్ చేయాలి అని వాళ్ళు అక్కడ చేసినంటే మనం మళ్ళీ ఈ క్వశ్చన్ ఇక్కడ ఈ గ్రూపులలో కానీ ఇంకో చోట కానీ మనం రైజ్ చేసే అవకాశం రాకపోయిండొచ్చు. ఏమంటారు ఆచార్య? అవునండి. అది ముందే వీళ్ళు చేసినంటే బాగుంది. ఎందుకంటే అండి మనకు పెద్దలు అన్ని ఆలోచన చేయాల. ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది, మనం ఇప్పుడు తప్పు జరిగింది, మనం దాన్ని ఇప్పుడు సర్ది దిద్దుకునే ఒక ధోరణి లేక మనం వెళ్ళిపోవాలి. లేదు అంటే నెక్స్ట్ వచ్చే భావితరాలకు కూడా అరే విశ్వకర్మ అంటే ఈ మనం అందరు వస్తారా, చేపలు పట్టేవాడు వస్తాడు, లేకపోతే చర్మం ఉల్చేవాడు వస్తాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళే చెప్పేస్తారు. దీనికి కారణం దాన్ని మనం వినండి, అందరూ వినండి ఒకసారి, ఈ సభాముఖంగా చెప్తాను. దీనికి వాళ్ళకి ఒక ఆధారం ఉంది. ఎవరికంటే నార్త్ లో విష్ణు ధర్మోత్తర పురాణం అనుసారంగా వాళ్ళకి విశ్వకర్మకి మనం అంటే 5 సంతానం చెప్పుకుంటాం, కానీ వాళ్ళు 9 మంది అని చెప్తారు. ఎలా అంటే ఈ వైశ్వకర్మంలో గృతాచి అనే అప్సరతో అంటే విశ్వకర్మ దేవసభలో గృతాచి అనే అప్సరతో మోహంలో పడతాడని అది గమనించిన ఇంద్రుడు శపించి శాపగ్రస్తులై భూమి మీద జన్మిస్తారని, మరియు వీళ్ళిద్దరూ కూడా మరలా చేరి వివాహం చేసుకుని వీళ్ళకి 9 మంది సంతానం పుడతారని, వాళ్ళలోనే ఆయోకారులు, దారు శిల్పులు, తర్వాత లోహ శిల్పులు, శిలాశిల్పులు, స్వర్ణ శిల్పులు, మొత్తం 5గురితో పాటు కుమ్మరి వాళ్ళు, తర్వాత చాకల వాళ్ళు, నాయి బ్రాహ్మణులు అంటే మంగళ వాళ్ళు, దాని తర్వాత చర్మకారులు, ఈ 4 కలిపి 9 మంది సంతానం అని వాళ్ళు విష్ణు ధర్మోత్తర పురాణంలోను బ్రహ్మాండ మార్తాండ పురాణంలోను రాసి విరివిగా ప్రచారం చేశారు. దానిపై గుజరాతీ భాషలో విశ్వకర్మ చరిత్ర అనే మూవీ కూడా సుమారు ఒక 20 years బ్యాక్ మూవీ కూడా రిలీజ్ చేశారు. అది కూడా బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంటుంది, మొత్తం పురాణ నేపథ్యంలో ఉంటుంది. ఇదే అంశాన్ని ఆఖరిగా ఒక మూవీ ఒక అరగంటలో ఎండ్ అవుతుందంటే ఈ అంశం దానిలో వస్తుంది అనమాట. అంటే ఈ వాళ్ళు నార్త్ వాళ్ళు ఈ అంశాన్ని, అంటే విశ్వకర్మ అంటే 9 మంది సంతానం, వీళ్ళకి శంకర జాతి వాళ్ళు, ఆ గృతాచి చాకల వాళ్ళ ఇంట్లో పుడుతుంది, ఈయన సద్బ్రాహ్మణుడు అంటే శిల్పవంశీకుడు ఎవరు విశ్వకర్మ, వీళ్ళిద్దరు చేరితే 9 మంది సంతానం అని వీళ్ళు ఒక విష ప్రచారం చేయడం కోసం పురాణాలు రాస్తే ఆ పురాణాన్ని అనుసరించి వీళ్ళు సినిమా తీశారు. అది మొదట గుజరాతీ భాషలో తీశారు, దాని తర్వాత దాన్ని ఇప్పుడు హిందీలో అనువాదం చేశారు.
ఇప్పుడు అది మొత్తం యూట్యూబ్ లో చాలా మంది మన వాళ్ళు చూశారు దాన్ని. కాకపోతే అది వైదిక నేపథ్యంలో ఉండదు, వేదన సంబంధం లేకుండా ఉంటుంది. విశ్వకర్మ మీరు అసలు చూస్తే మీకు దానిలో ఎంత కుట్ర ఉందనేది మీకు అర్థం అవుతుంది అనమాట. అంటే వీళ్ళు విశ్వకర్మ సమ్మాన్ యోజన కింద 18 వృత్తులు తీసుకురావడానికి కారణమే ఈ పురాణ నేపథ్యం. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ నిర్మలా సీతారామన్ గారు వివాదాస్పద వ్యాఖ్యలపై మనం వ్యతిరేకం ప్రదర్శించాలి. దాని తర్వాత మనం చేయాల్సిన పెద్ద బాధ్యత ఏంటంటే ఆ పురాణాన్ని మనం బ్యాన్ చేయించాలి. ఎందుకంటే మనకు విరుద్ధంగా, వేదానికి విరుద్ధంగా ఆ పురాణాలు ఉన్నాయి. ఒక 4 పురాణాల్లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా అంశం రాశాడు. మన విశ్వకర్మ వంశాగమంలో ఏముందంటే ఈ అంశాన్నే వాళ్ళు రాస్తారు మన పూర్వీకులు. అమరసింహుడు అనే ఒక కవి, అంటే విప్ర కవి, వాడు పురాణం రాస్తూ, విష్ణు ధర్మోత్తర పురాణం రాస్తూ మన వాళ్ళకి అడుగుతారంట, మీరు ఒక 4 వరహాలు ఇస్తే మీ గురించి వైభవంగా రాస్తారండి అంటే మన వాళ్ళు ఇవ్వరు. దానికి అంటారు, నువ్వేట రాసేది, మా గురించి వేదాల్లో ఉంది, నువ్వేదో కల్పిత కథలు రాస్తే నమ్మేంత మేము మూర్ఖులం కామని చెప్పేసి ఆయనకి నవ్వుతారు. నవ్వేసరికి ఆయన కోపగించుకొని ఆ విష్ణు ధర్మోత్తర పురాణంలో ఇటువంటి అసహ్యకరమైనటువంటి ఆ ఘృతాచి విశ్వకర్మ కల్పించి శంకర జాతి వాళ్ళగా రాశాడనమాట. అంటే శంకర జాతి వాళ్ళంటే వీళ్ళు శాపగ్రస్తులై భూమిపై పుట్టడం, ఈవిడ చాకల వాళ్ళ ఇంట్లో పుట్టడం, ఈయన విశ్వకర్మ వంశంలో పుట్టడం, దాని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలు 2 జాతులకు పుట్టారు కాబట్టి శంకర జాతి వాళ్ళుగా, అందులోనే మన పంచవృత్తులతో పాటు కుమ్మరి వాళ్ళు, చాకల వాళ్ళు, మంగళ వాళ్ళు, చర్మకారులు కలిపి 9 మంది వీళ్ళు అన్నదమ్ములుగా, అంటే విశ్వకర్మ సంతానంగా ప్రచారం చేయడమే ముఖ్య ఉద్దేశం అనమాట. కాకపోతే ఇలా దాచిన తర్వాత ఆయనకి ఈ విశ్వకర్మ యొక్క వంశం యొక్క శాపం అనుకోండి, విశ్వకర్మ శాపం అనుకోండి, ఏదో ఒక విధంగా శాపం తగిలి ఆయన కుష్ఠరోగి పాలయ్యాడంట. కుష్ఠరోగి పాలైన తర్వాత అప్పుడు వాళ్ళ తల్లి గారి యొక్క హితవచనంతో మూలస్తంభ పురాణం రాస్తాడు. ఎవరు? ఈ విష్ణు ధర్మోత్తర పురాణం రాసిన ఆయనే, అమరసింహుడే మూలస్తంభం రాసి అందులో విశ్వకర్మ యొక్క పరమాత్మ తత్వాన్ని, వైశ్వకర్మల వైభవాన్ని, మన యొక్క గోత్ర ప్రవర సూత్రాలు, తర్వాత మన మూల పురుషులు అందరినీ వైభవంగా రాస్తారు. చూడండి, ఒకే వ్యక్తి మొదట డిగ్రేడ్ గా రాసిన తర్వాత పనిష్మెంట్ అనుభవించి తర్వాత మన గురించి మూలస్తంభం పురాణం రాసి ఆయన పరిహారం చేసుకుంటాడంట. చేసుకునేటప్పుడు ఈ మూలస్తంభ పురాణం ఎంతమంది తెలుసు, ఎంతమంది దాన్ని చదివారు? కానీ విష్ణు ధర్మోత్తర పురాణం మాత్రం ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రమోట్ చేసి దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? జాతి వైరం. ఎందుకంటే వేదంలో మన గురించి చాలా అత్యున్నతంగా ఉంది, మనమే బ్రాహ్మణులని వేదం చెప్తుంది, మన పూర్వీకులే బ్రాహ్మణులని, విశ్వకర్మ వంశీకులని, దేవతా వంశం మనకి ఉంది, మన రక్తంలో దేవతల DNA ఉందనే విషయాలన్నీ కూడా ఆ వేదం మనకు నిరూపణ చేస్తుంది. కాబట్టి వాళ్ళు వేదాన్ని ప్రామాణికంగా తీసుకుంటారని చెప్పేసి ఇన్నాళ్ళు కూడా వేదాలను ఎవరికి చదవకుండా చేశారు. వేదాలు చదివితే నాలుగు కత్తిరిస్తామనియు, వింటే చెవిట్లో శేషం పోస్తామనియు, ఈ విధంగా కొన్ని ఆంక్షలు అయితే పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వేదాలకి దూరంగా చేసి ఉంచారు. ఎందుకంటే ఈ రహస్యాలు, వేదాలు యొక్క రహస్యాలు బయటపడకూడదు. రహస్యం బయటపడితే ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్న బ్రాహ్మణులు వారి యొక్క డిగ్రేడ్ తనం బయటపడుతుంది. డిగ్రేడ్ తనం అంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళు పుట్టుక ఎక్కడంటే ఇప్పుడు సమాజంలో అస్పృశ్యులు అనే వాళ్ళు, అంటరాని వాళ్ళు ఎవరైతే వీళ్ళు కల్పించారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పుట్టుకంతా ఉన్నట్టుగా మనకి శాస్త్రాలు, వాళ్ళు రాసుకున్న శాస్త్రాలు మనకి తెలియజేస్తాయి. దానికి ఉదాహరణ వజ్రసూచి ఉపనిషత్తు. వ్యాసుడు ఎలా పుట్టాడు, తర్వాత వాళ్ళ ఆవిడ అరుంధతి మాదిగా కన్యానియు, తర్వాత పరాశుడు ఏ విధంగా మత్స్యగంధితో బలత్కరించి వ్యాసుడు పుట్టాడు అనేసి, ఇవన్నీ కూడా. తర్వాత జంబూకుడని ఇతరత్ర జంతువులకు పుట్టిన వాళ్ళు, పక్షులకు పుట్టిన వాళ్ళు, ఈ విధంగా అన్ని రకాల యొక్క ఋషుల యొక్క సంతానంగా వాళ్ళ యొక్క వంశం కనిపిస్తుంది. వీళ్ళెవరూ కూడా జన్మతో బ్రాహ్మణులు కారు. ఈ విషయాలే బయటపడతాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ వేదాలని ప్రమోట్ చేయకుండా దాని స్థానంలో వాళ్ళ గురించి వైభవీకృతంగా రాసుకున్నటువంటి పురాణాన్ని ప్రమోట్ చేశారు. దాని ప్రభావమే ఈ యొక్క పిఎం విశ్వకర్మ యోజన. దీన్ని మన వాళ్ళంతా గ్రహించి దీనికి సరైన పరిహారాన్ని అయితే మనం పోరాటం చేసి మనం సాధించుకోవాల్సి అవసరం అయితే ఉంది. ఇప్పుడు అమ్మ మీకు అర్థమైంది కదమ్మా విజయలక్ష్మి గారు? అమ్మ మీరు చెప్పండి. నాకు తెలిసి వెళ్ళిపోయినట్టున్నారండి. మీరు చెప్పండి. ఆచార్య, మీరు చెప్పినట్లు నేను కూడా మన సంఘ నాయకులతో మాట్లాడతానండి. మాట్లాడండి. మనం ఒక మీటింగ్ మాదిరి ఒకసారి ఏదైనా తీసుకొని
దీని మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది చిన్న మాట కాదు. అవును. ఇప్పుడు ఒక కులాన్ని గాని అసలు ఒక జాతిని లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఇది. అవును. మనము దీని మీద గనక ఆలోచన చేసి ముందుకు పోకుంటే మనల్ని ఇంకా హీనంగా తయారు చేస్తారు. అవును. ఇంకో విషయం కూడా మన వాళ్ళు చిన్న విషయం అండి, గుళ్ళకు పోతే ఎవడైనా సరే మన నెత్తి మీద మన తల మీద శటకోపం పెడితే ఎవరు పెట్టించుకోవద్దు. అవును. ఇది నేను కూడా ఒక 3-4 సంవత్సరాల కిందట విన్నాను. ఎందుకంటే అండి వీడియో కూడా చేసి పెట్టండి, వీడియో కూడా చాలా వైరల్ అయింది. అవును, అదేనండి. ఎందుకంటే మన మూలాలు ఏంటో మనకే తెలియనప్పుడు, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు దేవతల డిఎన్ఏ మనలో ఉంది. అలాంటి మనము ఇంకొకటి ప్రతి ఒక్క వైశ్యకర్మ కూడా ఆ నాలెడ్జ్ పరంగా ఎప్పుడు ఫార్వర్డ్గా ఉంటాడు. కానీ మాకెందుకులే అబ్బా మనం ఇంతేలే అని చెప్పి మనం అనుకోవడం వల్ల మన ఆలోచనలు అక్కడే అయిపోతుంది. ఈ ఈ ఆ లైన్ లో నుంచి బయటికి రావాలి. మనం బయటకు వచ్చి ఆలోచన చేసి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే అండి, మన గురించి మనం తెలుసుకోవాలి. మన పుట్టు పురోగతాలు మనం ఎక్కడి నుంచి వచ్చినామో తెలుసుకోవాలి. దాని తర్వాత సెకండ్ థింగ్ మనం యూనిటీగా ఉండాలి. మన వాడి గురించి మనమే తప్పుగా మాట్లాడకూడదు. వాడు ఎవడైనా సరే, వాడు చెడు చేశాడా మంచి చేశాడని పక్కన పెడితే వాని గురించి మనం పట్టించుకోకూడదు. యాక్చువల్గా వాడు నిజంగా చెడు చేస్తున్నాడు వదిలేయండి, వాని గురించి. మంచి చేస్తున్నాడా ఇంకా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ జనరేషన్ పీపుల్స్ కి మనం ఎవరైతే ముందుకు వస్తున్నాడో జాతి కోసము, తర్వాత మన వాళ్ళ అభివృద్ధి కోసం ఎవరైతే కష్టపడుతున్నాడో వానికి సపోర్ట్ చేయండి. ఇంకా 10 రకాలుగా వాడు ఇంకా ఏదైనా చేయగలుగుతాడు. నాయకుడు అనే వాడిని గుర్తించి ఆ నాయకుడు అనే ఒక పొజిషన్ లో మనం మంచోన్ని తీసుకోకపోతే ఏ జాతి అయినా సరే వెనక్కి వెళ్ళిపోతుంది. తరతరాలుగా కొన్ని తరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మంచిగా ఒకడు ముందుకు వచ్చి చేస్తున్నప్పుడు వాడిని మనం గుర్తించాలి. అది ఎవరైనా సరే జాతి కోసం కష్టపడతాడు, వాడు 10 మందిని అభివృద్ధి చేస్తాడు అన్నప్పుడు వాడిని ఫస్ట్ మనం సపోర్ట్ చేయడం మనలో ఉండే ఫస్ట్ కర్తవ్యం. అది గ్రూప్ లో మనం కాదు, ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళే కాదు, మన వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఉండేదే జాతి, మనం తక్కువ మంది జనాభా. రాజకీయంగా కూడా మనల్ని గుర్తించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే నేను పొలిటికల్ గా ఒక 7-8 సంవత్సరాల నుంచి నేను తిరుగుతానో చేస్తున్నాను. నాకు ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్క చోట అవమానాలు జరిగినాయి. నేను ఒప్పుకుంటున్నా. ఎందుకు అంటే మన మంది తక్కువ, మనలో యూనిటీ తక్కువ. దానివల్ల ఏంటంటే రాజకీయ వాళ్ళు ఎలా చూస్తారంటే ఓట్ల పరంగా చూస్తుంటారు. ఆ ఓట్ల పరంగా మంది పరంగా మనం లేనప్పుడు, మనలో యూనిటీ లేకుండా అంటే నిర్మలా సీతారామన్ అట్లాంటి వాళ్ళు 100 మంది మన మీద వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం కానీ దాడులు చేయడం కూడా జరుగుతుంది ఫ్యూచర్. ఇది మనమంతా దీన్ని ఇప్పటి నుంచే మనం ఒక రెవల్యూషన్ మాదిరి తీసుకురావాలా. చేసుకుంటేనే మన కులం గాని మన జాతి గాని బాగుపడుతుంది. ఇది తెలుసుకోవాలా మనం అంతా అనేది నా ఆలోచన. ఆచార్య, చాలా ధన్యవాదాలండి. ఇంకెవరైనా ఈ అంశం గురించి మాట్లాడండి. ప్రసాద్ గారు మీరు మాట్లాడతారా? ప్రసాద్ భట్ట. ఆచార్య, ఒక పని చేద్దామండి. మనం ఈ రోజు అంటే ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే నిర్మలా సీతారామన్ మన మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద మనం ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మీరు ఈ వీడియో పెట్టడం, అంటే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీని మీద మీరు కన్క్లూడ్ చేసి ఒక 4-5 పాయింట్స్ మీద మనం ఏం చేద్దామని చెప్పేసి మీరు దాన్ని సజెషన్ చేస్తారంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నేను కూడా ప్రయత్నం చేస్తాను. నేను కూడా పెద్దలతో కూడా మాట్లాడతాను. ఎందుకంటే మనకు గురుప్రసాద్ అంటే ఆయన పెద్ద లాయర్ ఉన్నారు అనంతపురం నుంచి. సో ఏ విధంగా మనం ప్రొసీడింగ్స్ చేస్తే వాళ్ళు దిగొస్తారు. ఇంకొకటి ఏంటంటే పిఎం విశ్వకర్మ అనేటువంటి ఆ పదం పెట్టినప్పుడు మనం మాత్రమే ఉండాలి, పక్కనోడు ఎవరిని మనం ఇన్వాల్వ్మెంట్ చేయకూడదు. అంటే పక్కన కులాలు తక్కువ అని చెప్పట్లేదు, అక్కడ కలిసి ఉండడం వల్ల మనం డిగ్రేడ్ అవుతాం. అది మనం గుర్తించాలి. ఈ విషయం మీద మనం తెలుసుకోకుండా ఏదో జరుగుతుంది చేస్తుందంటే అది నెక్స్ట్ జనరేషన్స్ కే మనం అంటే ఒక తక్కువ అయిపోతుంది. దాన్ని కన్క్లూడ్ చేయండి. ఓకే అండి. ఏ విధంగా వెళ్దాం? ఇక్కడ వరప్రసాద్ గారు ఉన్నారు. ఈయన కూడా మన సంఘ పెద్దలతో మంచి సన్నిహితంగా ఉంటారు. వరప్రసాద్ గారు మీరు మాట్లాడతారా ఈ అంశంపై?
నమో విశ్వకర్మణి గురూజీ. చెప్పండి. నమో విశ్వకర్మణి గురూజీ. నమస్తే అండి. నమస్తే, నేను వేరే ప్లేస్ లో ఉన్నాను. అయితే ఇప్పుడు మీ అందరితో నేను ఏకీభవిస్తున్నాను. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. అది లీగల్ గా మనం ఎలా ముందుకెళ్తే బాగుంటది అనేది ఆలోచన చేయండి. అట్లాగే చేద్దాం. నేను కూడా మన వాళ్ళకి, నాకు తెలిసిన వరకు మన పెద్దలకి నేను కూడా చెప్తాను ఈ విషయం. మీకు చాలా మంది ఎందుకంటే అందులో పార్టీలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా తీసుకురావాలి. అలాగే అలాగే నేను పార్టీలో ఉన్నోళ్లే ఉన్నారు మన వాళ్ళు. ఇది సంఘ నాయకులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఆచార్య. ఎందుకంటే చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఒక సంఘం పెట్టుకొని దానికి ఒక గుర్తింపు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే అవును అవును వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే చెయ్యాలి. వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. అసలు ఇప్పుడు వాళ్ళు అధ్యక్షులనే పదవులు పెట్టుకొని నేనని పోటీ పడి స్టేట్ కి 2 అధ్యక్షులు అయ్యారు. కనీసం దేనికి స్పందించరు. నేను అనేది ఏంటంటే అండి, వాళ్ళకి ఏ పర్సన్స్ మనకి అదవసరం లేదు. సంఘాలు కొట్లాడుకుంటున్నారు ఈ కాదండి. మనం ఏంటంటే చాలా ఉన్నాయి మనం గొడవలు మాట్లాడుకుంటే మన విశ్వబ్రాహ్మణులకు సంఘానికి సామూహికంగా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు స్పందించాలి కదా, వాళ్ళ బాధ్యత కదా అది. అదేనండి. ఇప్పుడు మనం గ్రూప్ లో నాకు తెలిసి దగ్గర ఒక 20-30 మంది దాకా జాయిన్ అయ్యారు ఫస్ట్ నుంచి. వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఆ సంఘ నాయకులు మాట్లాడాలి, చెప్పగలగాలి. సంఘ నాయకులకు కూడా అయ్యా మీ వెనకాల మేము వస్తాము, మీరు ముందుండి నడిపించండి అని వాళ్ళు కూడా చెప్పాలి. మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే నాయకుల్లో కూడా ఇందాక ఆచార్య గారు కూడా చెప్పినట్టు వాళ్ళు పట్టించుకోవాలంటే వాళ్ళల్లో కొద్దిగా ఎక్కడో చోట ఏముంటదంటే ఈ కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, వాళ్ళను ఆ పర్టికులర్ ఇష్యూ మీద మనం ఏదన్నా రైజ్ చేస్తే ఎందుకబ్బా సంఘాల మీద వాళ్ళు పడి, లేకపోతే వచ్చే చిన్న చితకమైనటువంటి ఈ విశ్వకర్మ, పిఎం విశ్వకర్మ ఆ పథకాలు కూడా మన వాళ్ళకి రానివ్వరేమో అనే ఒక ధోరణిలో ఉంటాం. వాళ్ళ వెనకాల మనమే సపోర్ట్ గా ఉండి మేమే వస్తాం మీ వెనకాల అని చెప్పి మనం మంది అంతా ఒకటే వాళ్ళకు కూడా సపోర్ట్ గా ఉంటూ వాళ్ళకి ధైర్యం వస్తుంది. వాళ్ళు కోర్టులు కేసు చేయడమా లేకుంటే దాని మీద వ్యక్తిగతంగా మాట్లాడడం ఇంకోటి దాని మీద చేస్తారు. సో దీన్ని మనం సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. నేనైతే ఖచ్చితంగా మాట్లాడతానండి 100%. ఎందుకంటే ఎవడైనా సరే విశ్వబ్రాహ్మణులు ఎవడైనా తక్కువ మాట్లాడితే నేను ఎప్పుడే గాని దాన్ని ఉపేక్షించను. నాకు పొలిటికల్ కూడా చాలా జరిగినాయి, నేను అసలు లెక్క చేయలేదు. అవును, మీ అనుభవంలో కూడా నాకు గతంలో చెప్పారు. దాన్ని సహించలేక పార్టీ నుంచి బయటకు వచ్చినట్లుగా మీరు చెప్తున్నారు. ఈ రోజు గనక నేను పార్టీలో ఇప్పటికి కూడా నన్ను పార్టీలో కొన్ని ఏదైనా పేరు చెప్పను పార్టీ గురించి, ఈ రోజు కూడా నన్ను పార్టీలోకి రమ్మని అడుగుతా అంటే కూడా నేను వెనకడుగానే వేస్తాను. ఎందుకంటే నాకు నా వారికి గుర్తింపు లేకుండా, నా వారికి గౌరవం లేకుండా మాట్లాడితే నేను ఎవరిని కూడా నేనైతే లెక్క చేయను. ఆత్మగౌరవము, ఆత్మాభిమానంతో మన పుట్టుకంటే అయింది, మనం ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చిన మూలాల గురించి తెలుసుకున్న నేను, ఒక కమ్యూనిటీకి ఒక జిల్లా కన్వీనర్ గా ఉన్న నేను నా కమ్యూనిటీ గురించే తక్కువ మాట్లాడితే నేను ఎందుకు వాడి దగ్గర పోయి నేను తగ్గి ఉండాలి? నాకు ఆత్మగౌరవం ఉంది. అవునండి. సో మనమంతా యూనిటీ ఉండాలండి. యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పుల్లని ఇరిస్తే సరిపోతుంది, ఒక పుల్లని అయితే ఈజీగా వరుస్తాం. అదే ఒక 10 పుల్లలు కలిసి ఉంటే దాన్ని ఇచ్చలేం కదా. ఆ యూనిటీ మనలో లేకపోతే ఎవడైనా మనం ఏందో మాట్లాడుతుంది. నిర్మలా సీతారామన్ అట్లాంటి వాళ్ళు వందల కొద్ది మాట్లాడు. నేను అదే చెప్తున్నానండి. సంఘ నాయకులు కూడా ఇలాంటి విషయాల మీద గుర్తించి మనలో యూనిటీ ఎలా క్రియేట్ చేయాలి. మనలో మనం ఇప్పుడు రాష్ట్రం అంతా అన్ని రాష్ట్రాల్లో ఒకే సంఘం ఉంటే సరిపోతుంది కదండి. దాని మీద అందరు కూర్చొని మాట్లాడండి. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళ గొడవలు అంటే నేను దాని గురించి గొడవల గురించి పక్కన పెడితే ఒక్కొక్కరికి ఏం కావాలా అందరూ కూర్చుందాం. నీకు సంఘ అధ్యక్షుడు కావాలన్నా లేకుంటే ఉపాధ్యక్షుడు కావాలన్నా, ఆ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఏమన్నా డబ్బులు వస్తాయా లేకపోతే ఇంకేమన్నా మనం ఏమన్నా బాగుపడతామా? అది కాదు కదా. ఇప్పుడు సమాజానికి మన విశ్వబ్రాహ్మణులకు మేలు చేయాలని అన్నప్పుడు అందరు కలుసుకోవాలి.
అందరు కలిసి ఉండాలి. నేను మొన్నటి వరకు నేను ఏ సంఘంలో లేనండి, వాస్తవంగా చెప్తున్నా. నా 7-8 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు నేను సంఘాల జోలికి పోలే. ఇప్పుడు కూడా నేను ఏంటంటే ప్రజెంట్ నేను పాలిటిక్స్ కి 2 రోజులు కొన్ని రోజులు దూరంగా ఉన్నానని చెప్పేసి మన సంఘం తరపున పనిచేస్తే ఇంకా మన వాళ్ళకి ఇంకా దగ్గరగా పనిచేస్తామని చెప్పేసి నేను సంఘానికి సపోర్ట్ చేస్తున్నా, సంఘం కోసం పనిచేస్తున్నా. మనం అంతా యూనిటీ ఉండాలండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లా ఉంటేనే మన గుర్తింపు ఉంటది, లేదంటే సమాజంలో గడ్డి పోసం అదే తీసి మనల్ని పక్కనేస్తారు. ఇప్పుడు చూడండి, మీలాంటి అభ్యున్నతి భావాలు కలిగినటువంటి మీరు ఈ రోజు గ్రూప్ లో చేరుకున్న వలన, అంటే ఈ మీట్ లో చేరుకోవడం వలన మీరు ఈ జరిగిన విషయం మీకు అర్థమైంది. కాకపోతే ఇది జరిగి ఒక 10 రోజులు అవుతుంది కానీ మీ వరకు రాలేదు అది. అవునండి, నేను కొద్దిగా మామూలుగా బిజీగా ఉన్నానండి, వేరే విషయాల మీద పర్సనల్ గా బిజీగా ఉండి. నేను మన వాళ్ళ 10 గ్రూపులకి నేను పంపించా మెసేజ్లు, పంపించా అని, అంటే అందరూ చూస్తున్నారని రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు మన మాట్లాడతామో ఈ రికార్డు చేసి మళ్ళీ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని వేల మంది చూస్తున్నారు, ఫార్వర్డ్ చేస్తున్న కూడా చూస్తున్నారు. కానీ ఎందుకు బయటపడదాని భయపడుతున్నారు అంటే వాళ్ళతో పోరాడమని కాదు, మనలో మనకి. ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీనండి. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఒక చిన్న ఇన్సిడెంట్. ఇది తెలియాలి. స్వామివారి మఠంలో, మన బ్రహ్మం స్వామి మఠంలో మొన్న ఒక నెల కిందట ఒక సాయిబు వచ్చేసి అక్కడ వచ్చేసి స్వామి దగ్గరనే, అంటే ధ్వజస్తంభం దగ్గర తిష్ట వేసుకొని ఇక్కడ కూర్చొని ఇంత నమాజ్ చదువుతున్నాడంట. అంటే స్వామివారిని ఆరాధిస్తున్నాడో మరి ఏమో తెలియదు. అక్కడ అంత మంది ఉండి ఇప్పుడు మఠంలో భక్తుల గురించి పక్కన పెడితే అక్కడ ఉండే వాళ్ళ పేర్లు చెప్పాను నేను, వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్య మతస్థుడు వచ్చి అక్కడ కూర్చొని స్వామివారి దగ్గర గడ్డం ఉంది, పైన అది టోపీ పెట్టుకున్నాడు, వాడు ఏదో ఆడ కూర్చొని ఉంటే వాడిని వీళ్ళు క్వశ్చన్ చేస్తే వాడు ఏమంటున్నాడంటే, నేను సిద్ధయ్య స్వామి భక్తుడిని, నేను సిద్ధయ్య స్వామి భక్తుడు కాబట్టి నేను స్వామివారిని కూడా నేను ప్రార్థిస్తాను అది ఇది అన్నాడు. సిద్ధయ్య స్వామి అనేటువంటి వ్యక్తి, ఆ స్వామి ఏంటంటే మన స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు మెల్లో రుద్రాక్షలు వేశాడు, ఆయనకు యజ్ఞోపవీతం వేశాడు స్వామివారు. అదే విధంగా ఆయనకు ఒక బొట్టు విభూది వేసినాడు. ఆ విధంగా ఆయన మన స్వామి దగ్గరికి వచ్చి మన ధర్మాన్ని, మన సనాతన ధర్మం గొప్పతనం తీసుకొని వచ్చేసి మనలో ఉన్నప్పుడు ఈ సాయిబు గాడు ఎందుకు చేయడు? అలాంటప్పుడు వాడు కుంకుమ బొట్టు పెట్టుకోరా అంటే, నేను చెయ్యను, నేను పెట్టుకోను, మీరేం చేస్తారో చేసుకోకండి అని వాడు అంత ధైర్యంగా, వాడు ఉండేది ఒక్కడే, ఆడ మనోళ్ళు ఒక 10-20 మంది ఉంటే వాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే మనలో యూనిటీ అక్కడే తెలిసిపోతా ఉంది. చిన్న ఇన్సిడెంట్. ఇంకోటి ఏంటంటే ఆ ఇన్సిడెంట్ మీద మన ఆచార్యులకు ఒక 10 మందికి నేను ఫోన్ చేశా పర్సనల్ గా. మనము దీన్ని మీడియా దృష్టికి తీసుకుపోదాము, మఠంలోనే ఇట్లా జరిగితే, ఇప్పుడు ఒకటేనండి మనకు ఉండే మఠాలన్నీ పోయినాయి, ఉండేది స్వామివారి మఠం ఒకటి ఉంది, అది కూడా మనం చేతి జార్చుకుంటే మన విశ్వబ్రాహ్మణులకి ఇంకా మఠాలు లేవు, ఇంకే. ఇప్పుడు వ్యక్తిగా చేసేదానికి మందిగా చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఒక్కరిని పోరాడేదానికి, మన గ్రూప్ లో ఉండే అందరు కలిసి వచ్చి మనం ఇప్పుడు నిర్మలా సీతారామన్ మీద ఒక్కడు కేసేసేదానికి, అన్ని చోట్ల కేసేసి ఆమె నోరు ముగించేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనం తెలుసుకుంటామో ఆ రోజు మనం బాగుపడతాం. లేదా అంటే ఇప్పుడు నాకు పొలిటికల్ గా ఏ విధంగా అయితే స్టేజ్ మీద కానీ ఇంకో చోట నాకు అవమానాలు జరిగినాయో మన వాళ్ళకి ఇంకా జరుగుతానే ఉంటాయి అవమానాలు. ఇప్పుడు ఒకటేనండి, వాస్తవంగా మాట్లాడుకుంటే నేను ఒక పొలిటికల్ గా ఉన్నా, నాకు అవసరం అంటే నాకు 1,00,000-1,50,000 జీతం వస్తుంది నెలకు. ఎవడి దగ్గరకు వాడికి సలాం కొడతా, లేకపోతే ఆ పొలిటికల్ వాడేమన్నా నాకు కాంట్రాక్ట్ ఇస్తాడా? వాడు ఇసుక కాంట్రాక్ట్ ఇస్తాడా, లేకుంటే మట్టి కాంట్రాక్ట్ ఇస్తాడా, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇస్తాడా? అంత తీసుకుండేవంతా కూడా మన ఆచార్యులు ఎక్కడ లేరు. అట్లా చేసుకొని సరేలే అట్టనే డబ్బులు సంపాదిద్దాము, ఒక మంచి స్థాయికి వద్దాం అనే ఆచారాలు కూడా లేవు మనం.
ఆ విధంగా లేనన్నప్పుడు మనం ఆత్మగౌరవంతో ఉన్నప్పుడు ఎవడైనా మన జోలికి వస్తే వాడిని తిప్పి కొట్టాలి మనము. ఇది మనం గుర్తు పెట్టుకోవాలండి. ఈ చాలా మంది ఏంటంటే అన్నడులే వాడిని అన్నడులే, సరే ఈ విశ్వనాథన్ అన్నారు మనల్ని కాదు కదా అని అనుకుంటే రేపు నాకు జరిగింది పక్కనోడికి జరుగుతుంది. అది జాతికంతా జరిగినప్పుడు మనకు డెవలప్మెంటే ఉండదు. ఇంకా తీసి పక్కనేస్తారు. నేను దీని మీద నేను సమయం కోసం చూస్తున్నానండి. ఒక వేదిక గాని లేకపోతే ఒక అవకాశం గాని ఎక్కడో చోట దొరుకుతుంది, దీని మీద అందరితో మాట్లాడాలని వేచి చూస్తున్నా. ఆ రోజు దగ్గరలోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక్కొక్కడికి మాటలు కూడా పబ్లిక్ లో వెళ్తాయండి. మన యూట్యూబ్ ఛానల్ వేస్తే చాలా మంది కనీసం ఒక 5,000 మంది. అదేనండి, నేను ఎంత కష్టపడి పనిచేశానో ఒక రాజకీయ పార్టీకో నాకు తెలుసు. రాత్రిపూట జాబ్ చేస్తూ ఒక 2 సంవత్సరాలు నేను సాయంత్రం ఒక 5-6 గంటలకు నాకు షిఫ్ట్ స్టార్ట్ అయితే తెల్లవారుజామున 3 గంటల వరకు పనిచేసి 3-4 గంటలు పడుకొని మళ్ళీ పొద్దున 8-9కి లేచి నేను పార్టీ కోసం పనిచేసి 2 సంవత్సరాలు నేను కష్టపడి పనిచేశాను. అంటే నేను పనిచేసేది ఒక 4-5 సంవత్సరాలు ఉన్నా కూడా డెప్త్ గా ఒక 2 సంవత్సరాలు ఏంటంటే మన వారికి దగ్గర ఉండాలా, ఇంకా బాగా మన వాళ్ళని పార్టీ వైపు ప్రభావితం చేయాలి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పి నేను కష్టపడి తిరిగితే నాకు జరిగిన అవమానాలు ఇవి. నేను ఇంకా చాలా నేను ఎక్కడే కానీ బయట చెప్పలేదండి. ఎందుకంటే ఇవి చెప్పి నేనేదో సింపతి తీసుకురావాలా లేకపోతే ఇలాంటివన్నీ నాకు ఎప్పుడు ఉండదు. ఇప్పుడు మన వాళ్ళు మాత్రమే ఉన్న ఈ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి నేను ఈ మాట చెప్తా ఉన్నా. మారండి. యువకులు బయటకు వస్తాల, వాళ్ళు చదువుకునే వాళ్ళు సమాజం కోసము లేకపోతే మన జాతి కోసం ఏమైనా చేస్తాననే వాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ లెవెల్లోకి నేను తీసుకుపోతా. అంత ధైర్యం ఉంది నాకు. ఎవడొచ్చినా నేను భయపడను. ఎందుకంటే ఆ ధైర్యం చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నాకు అట్లా పెంచినాను. కాబట్టి నేను జాతి కోసం ఏం చేయడానికని నేను రెడీ. కానీ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ ఉంటే చేస్తామండి, మిమ్మల్ని ప్రమోట్ చేస్తాం కూడా. తర్వాత మీరు చక్కగా మీ యొక్క ఆవేదన, మీ యొక్క పోరాట పటిమ అన్ని బాగా చెప్పారు. ఇప్పుడు మన కందుకూరి శ్రీనివాస్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఆవిడకి అవకాశం. నమోవిశ్వకర్మని ఆచార్యులారా, గ్రూప్ లోని సమూహంలోని ఆచార్యులారా, ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం గూగుల్ మీట్. ఆచార్యుల వారు చాలా ఇంట్రెస్ట్ గా చెప్తున్నారు. ఈ సమస్య అనేది ఆచార్యుల వారు ఒక్కళ్ళే ఎందుకు తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మనకి ధర్మపీఠం ఉంది. ధర్మపీఠం వారు చేసిన కార్యక్రమాలు వీరు తీసుకొని బుధానేసుకొని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ధర్మపీఠం ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలండి. మన గూగుల్ మీట్ లో మన సమస్యలు ఎప్పుడైతే మనం చర్చించుకున్నాం, వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు దీంట్లో ఉండాలి. వాళ్ళు మీరే చేస్తున్న కార్యక్రమం వాళ్ళు చేయాలి. వాళ్ళ అన్ని సంఘాలు, అన్ని వృత్తుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రభావితం చేసే స్థాయిలోకి ఎదగాలి. వాళ్ళు మరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. వాళ్ళు ధర్మపీఠం వారు చేయాలి. ధర్మపీఠం వాళ్ళు ఆ గాడ్ ఫాదర్ లాగా అన్ని వృత్తుల వారిని సమన్వయపరిచి ఇటువంటి సమస్యల మీద అవగాహన కల్పించి అనేక సమావేశాలు, విస్తృత సమావేశాలు, జిల్లా స్థాయి సమావేశాలు, అలాగే రాజకీయ పార్టీల వారీగా, అలాగే వృత్తుల వారీగా ఇలాగా డిఫరెంట్ యోజన చేయాలి. ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ధర్మపీఠం తరపున చేస్తేనే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని వల్ల ఉపయోగం ఏముంటుంది? కొద్దిగా ఉపయోగం ఉంటుంది. అది ఏదైతే శంకరంలో పోస్తే గాని తీర్థం అంటారు కదా, అలాగా మనకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ధర్మపీఠం ఉంది, ధర్మపీఠం వాళ్ళు కిందకి అన్ని సంఘాలు ఒకే గుడి కిందకి రావాలి. ఇట్లాంటి వ్యవస్థ కనుక మనం నిర్మాణం చేసుకుంటే మనం ఈ అవగాహన కల్పించుకుంటూ విస్తృత సమావేశాలు, జిల్లా స్థాయి సమావేశాలు, ప్రతి జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక మెయిన్ టౌన్ లో ప్రతి నెల సమావేశం జరగాలి. ప్రస్తుతం జరుగుతున్న ఏవైతే మన పరిణామాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా చర్చించుకోవాలి, ఇప్పుడు అందరికీ ధర్మపీఠం తెలియపరచాలి. విశ్వబ్రాహ్మణ ధర్మపీఠ ఆంధ్రప్రదేశ్ అనే 2 గ్రూపులు చేశారు. ఆ 2 గ్రూపుల్లో కూడా నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యలపై నేను ఆ వీడియో అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు మన ధర్మపీఠ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈ రోజు నేను పిలిచింది, నేను పర్సనల్ గా మీటింగ్ పిలిచాను మీ అందరికి. నా మీద గౌరవంతో మీరందరూ జాయిన్ అయ్యారు. ఒక విషయం అయితే మనం ఒక వీడియో తయారు చేయడానికి ఒక అవకాశం కల్పించారు. దీన్ని మనం ప్రమోట్ చేస్తాం. కానీ దీని వలన చాలా మంది చేరుతుంది. కానీ మన విశ్వనాథ్ లాంటి వారు నాయకులు ఉన్నారు. వీళ్ళంతా ఆయనకు ఒక ఒక అవగాహన కల్పించాం. దీంతో ఆయన ఒక సమర్థవంతంగా ఫైట్ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. అదే విధంగా ఎవరు చేయట్లేదు నాకెందుకని ఊరుకుంటే ఇలా విషయం మనం అలాగే ఉండిపోతుంది అనమాట. అలా కాలయాపన జరుగుతుంది. అది అలా కాలయాపన కలిసిపోతుంది ఆ విషయం. ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడే ఇనుమును వంచాలి, చల్లగా అయితే వంచలేం కదా. అదే విధంగా ఇప్పుడు అట్టుడుగుతుంది ఈ అంశంపై, నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యలపై మన భారతదేశం అట్టుడుగుతుంది. ఇలాంటి సమయంలోనే మనం కూడా పోరాటం చేసామంటే ఆవిడ కొంచెం వేడి తగులుతుంది. కాబట్టి ఈ ధర్మపీఠం వారికి మనం ప్రోత్సాహం అంటే ప్రజలివ్వాలి, వాళ్ళ ద్వారా కూడా మనం పనులు చేయించుకోవాలి. ఇప్పుడు నేను ధర్మపీఠం యొక్క ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. కాకపోతే నేను ఆ స్థలానికి కొద్దిగా దూరంగా బెంగళూరులో ఉన్నాను. కానీ ఈ గూగుల్ మీటింగ్ లో వాళ్ళు జాయిన్ అయి ఉంటే అందరూ అదే మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ధర్మపీఠం గ్రూప్ లో కూడా మనం లింక్ పెట్టాను. ఇప్పుడు నా గ్రూప్ ఉంది కదా, విశ్వకర్మ విజ్ఞాన బోధనాలయంలో, అందులో ధర్మపీఠం అందరి సభ్యులు దానిలో ఉన్నారు. మరి చూస్తుంటారు వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వలేదు అంటే వాళ్ళంతా పెద్దలు, మనం కొంచెం మనకి చిన్న చూపు చూస్తారేమో అనుకుంటున్నాను నేను. ధర్మపీఠం ఒక పకడ్బందీగా ఒక బలవంతమైనటువంటి ఆర్గనైజేషన్ గా వాళ్ళు ఎదగాలి, నిర్మించుకోవాలి. దానికి కూడా మనం అందరూ సహకారం చేయాలి. లోటుపాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకోవాలి. వాళ్ళు ఫుల్ టైమ్ గా ఉండేటువంటి వ్యక్తులు ఉండాలి. వాళ్ళు మరి ఈ కార్యక్రమం ఇట్లాగా మనం ఒక వ్యవస్థ ఏర్పరచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే ముక్కలుగా అక్కడక్కడ మనం మాట్లాడుకోవటం, అది ఆ స్థాయిలో నిర్మలా సీతారామన్ స్థాయికి తీసుకెళ్లాలంటే ఎంత కష్టం అవుతుంది. వ్యవస్థ లేకపోతే మనకు నిర్మించుకోలేకపోతే అది చాలా కష్టం అవుతుంది. అందుకని దయచేసి ఇప్పటికైనా మనం అటువంటి వ్యవస్థ నిర్మించే దిశగా మనం అడుగులేసి ఒక వ్యవస్థ ఏర్పరచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే మనం అప్పుడు అనుకుంటున్నాం, ఇప్పుడు అనుకుంటున్నాం, అందరం అనుకుంటున్నాం. ఎట్లా అంటే విశ్వకర్మ యోజన అనేది అది మన పంచవృత్తులకు సంబంధం లేకుండా దాన్ని విడగొట్టాల్సిందే. అది వాళ్ళు వేరే పేరు పెట్టుకున్నా సరే దాంట్లో మనల్ని తీసేయాలి. మనకి సపరేట్ గా ఒక గుర్తింపు పొందాలి. ఈ 10 రోజుల్లో 7 రోజుల్లో నేర్చుకునేది కాదు కదా మంది. అది మన సైంటిస్ట్, మన శాస్త్రవేత్తలు చేసే పని 7 రోజులు వచ్చి సర్టిఫికెట్ ఇచ్చి చేస్తే మనం డిగ్రేడ్ చేయడం, అది నేషనల్ స్థాయిలో మరి దాన్ని ఖండించాలా, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి లాగా తీసుకెళ్ళాలి. ఇలా చేసుకుంటూ పోతుంటేనే మనకి మన ఉనికి కాపాడుకోగలుగుతాం. లేకపోతే మనం అధోగతి పాలవుతాం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం ఆచార్య. హ్యాండ్ రైట్ చేశారు ప్రసాద్ గారు, మాట్లాడండి ఆచార్య. ఆచార్య వారు చెప్పిందంతా కరెక్టే. కాకపోతే ఎవరికి పదవులు కావాలి, బాధ్యతలు అవసరం లేదు. ఇప్పుడు మీరు బాధ్యత తీసుకొని గుర్తు చేస్తున్నారు. మీరు వాళ్ళ గూగుల్ మీట్ పెడతంలో 20 మంది అయినా 30 మంది అయినా అది 1000 మందికి చేరుద్ది, ఇంచుమించుగా స్ప్రెడ్ అయిపోద్ది. అంటే ఒక విషయం అనేది ఎవరో ఒకళ్ళ ద్వారా ముందు రైట్ చేసి మాట్లాడితే అది ఆటోమేటిక్ గా అవుతుంది. ధర్మపీఠం చెయ్యాలి, వాళ్ళ బాధ్యత. కానీ వాళ్ళు అంత బాధ్యత తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ గానే లేకపోతే వాళ్ళ రాజకీయ ఇది కానీ ఎందుకులే అంటే, ఇప్పుడు అంతకుముందు విశ్వకర్మ అనేది ప్రపంచానికి తెలియదు. మనం అందరం అనుకుంది ఏంటంటే ఎన్ని వృత్తులు కలిపినా ఒక విశ్వకర్మ అనేది వెలుగులోకి తీసుకొచ్చారు మన పిఎం గారు అని ఏదో అప్పుడు సంబరపడ్డాం ఆ రోజు. కానీ ఆ పరిణామాలు చూస్తుంటే రాను ఇట్లా అందరినీ వేసి ఇట్లా వచ్చింది. కాబట్టి దీని గురించి లోతుగానే ఆలోచించి ఏదైనా మీరు కొంచెం ఓ మంచి ప్లాన్ తయారు చేయండి గురూజీ. అది నేను చెప్పేది. ఇప్పుడు ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా వారికి పరిచయం ఉన్న నాయకులతో మాట్లాడి ఈ విషయాన్ని ఒక పెద్ద ఎత్తున ఒక పోరాటం చేసే దశలో మనం ప్రయత్నం చేయాలనేది నా యొక్క విన్నపం.
ముగిద్దామండి. 9 నాకు ఒక అవుతుంది. డౌట్ గురువు గారు, ఒక చెప్పమ్మా డౌట్ అండి. చెప్పమ్మా చెప్పమ్మా. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు అంటే ఆవిడ ఒక వ్యవస్థకి ప్రతినిధి, అంతే కదండి? అవునమ్మా, ఆర్థిక మంత్రి కదా. అప్పుడు మనం వ్యవస్థకి పోరాటం చేయాలి కానీ వ్యక్తితో పని ఏముందండి? అవును, ఇప్పుడు ఆవిడ వ్యక్తి కాదండి, ఒక వ్యవస్థకి ప్రతినిధి ఆవిడ. అవును కదండి. అలాంటప్పుడు మనం ఆమెనొక్కదాన్ని నిందించినందువల్ల ఉపయోగం ఉండదు. లేకపోతే ఆవిడ మాట్లాడింది కదమ్మా. కాదు, అదేనండి. ఆచార్య గారు కూడా ఏం చెప్తున్నారంటే ఆవిడను పర్సనల్ అటాక్ కాదండి, ఇది పర్సనల్ అటాక్ మాదిరి కాకుండా మనమంతా ఏంటంటే ఒక ప్రొసీడింగ్స్ ప్రకారం ఆమె ఒక రిప్రజెంటేటర్ గా ఉన్నారు, పార్టీకి గాని ఒక మినిస్టర్ గాని ఉన్నారు కాబట్టి ఆమెకు ఒక ఫార్మేట్ లో మనము తెలియజెప్పాలని చెప్పేసి ఆయన ప్రయత్నం. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా ఆమెను నిందించాలో లేకపోతే ఇంకోటి అని కాదు. అది మా అవునండి, నా ఉద్దేశం అది. మీరు కరెక్ట్ గా చెప్పారు. మనం ఇప్పుడు ఈ మీటింగ్ లో ఆవిడని ఎవరు కూడా వ్యక్తిగతంగా కించపరచడం కానీ, తోలునాడడం కానీ, తిట్టడం కానీ మనం ఎవరూ చేయలేదు. కానీ ఆ మాటల వెనక అంతరార్థం గురించి మనం చర్చించుకున్నాం, ఆ వెనక ఉండే కుట్ర గురించి మాత్రమే చర్చించుకున్నాం. అంటే ఇక్కడ 1-2 మాటలు ఎందుకు వస్తుంటాయంటే విమర్శించేదానికి, పర్సనల్ గా ఎందుకు వస్తున్నాయంటే అండి, ఆమె అన్న మాటలు కూడా పర్సనల్ గా మన మనసును నొచ్చుకుంటాయి కాబట్టి ఒక మాట పర్సనల్ గా రావచ్చు ఎక్కడైనా. అంతేగాని ఆమె మీద ఏదో కోపం అనే కాదు. పర్సనల్ గా ఫీల్ అయ్యి వ్యవస్థ మీదకి వెళ్ళాలనేది నా ఉద్దేశం అండి. ఇక్కడ వీడియో నేనేం తప్పు మాట్లాడుంటే లేదమ్మా, డౌట్ లేదు. ఎవరు అందరూ పరాయి వాళ్ళం కాదు, అంత మన కుటుంబం. మనం మన ఇంట్లో మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. ఆచార్య మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఇది మన కుటుంబంగా భావించండి. మీరు అంతా మన కుటుంబం సభ్యులమే, మనం అంతా ఒకే కుటుంబం వాళ్ళం. మన ఇంట్లో ఏ విధంగా మాట్లాడుకుంటామో అదే విధంగా మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రభుత్వం నుంచి ఏ పథకం అయినా మన దాకా ఇంతవరకు వచ్చిందా అండి? నాకు తెలియదు. నాకు 50 ఏళ్ళు వచ్చినాయి. మా ఆయన గారు చేసింది దారు శిల్పం. మా తాతయ్యలు, మా మావయ్య గారు, మా మేనమామలు, మా అన్నయ్య, మా నాన్న అందరూ ఇదే వృత్తి చేసింది. ప్రభుత్వం నుంచి మేము ఎటువంటి సహాయం గాని ఎప్పుడు మేము ఏమి తీసుకోలేదు. మాకు తెలియదు అసలు అసలు మన దాకా వస్తున్నాయా అసలు వాళ్ళు ఏమైనా చేశారా ఇంతవరకు? ప్రభుత్వం నుంచి మనకి ఏమైనా చేశారా? అది మాకు అసలు తెలియదు. అదే అంటే ఇప్పుడు నాయకులు అంటున్నారు, ఆ నాయకులు ఏం చేస్తున్నారు? గ్రూప్ లీడర్లు ఉన్నారు అంటున్నారు. ఆ గ్రూప్ లీడర్లు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ పెడుతున్నావు రండి అని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, లేకపోతే ఆ పార్టీ వాళ్ళకి ఏమైనా హామీలు ఇస్తారో తెలియదు. అసలు అట్లాంటి ఏమి మాకు తెలియదండి. ఇప్పుడు నేను ఆడ మనిషి మాట్లాడుతున్నానని అనుకోమాకండి, కానీ నేను కూడా మీరు ఆ మాట అనకండి. ఎందుకంటే నేను వైట్ శుక్రమణ మహిళా సదస్సులే పెట్టాను. ఎందుకంటే నా మాట వినుంటారు మీరు, ఆ మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నాను అనేది. మీరు ఎందులో కూడా తక్కువ కారమ్మా. మీరు ఒక సమాజం ఒక అభివృద్ధి దశలో ఉందంటే దానికి కారణం వెనుక ఉండే ఆ స్త్రీల యొక్క ప్రాబల్యం అనేది నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. మీరు తక్కువగా అనుకోండి. అంతే ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. అదే మీరు చేస్తున్న ఒక కృషి చాలా గొప్పదండి. ఇప్పుడు కొంచెం మన వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం మనం కూడా ముందుండాలి అని అనుకుంటున్నాను నేను. మన వాళ్ళ దగ్గర అన్ని కులాలు నేర్చుకున్నారు. నాతో అన్ని మీటింగ్ లో మీరు పాల్గొన్నారు. దాని తర్వాత మన యొక్క ఉద్దేశము, మన యొక్క మోటివేషన్ అన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు కూడా ఏం చేయాలంటే ఒక బాధ్యత తీసుకొని, చాలా మంది మన గ్రూప్ లో నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రూప్ పేరు వచ్చిన వెంటనే ఎంతమంది ఉన్నారో అంత నెంబర్లు కనిపిస్తాయి. వాళ్ళతో మీకు టైం చూసుకొని ఒక్కొక్కరితో మాట్లాడండి. మాట్లాడి ఎందుకు మీరు స్పందించట్లేదు, ఎందుకు మీరు మీటింగ్ లో జాయిన్ అవ్వట్లేదు అని మీ అభిప్రాయం వాళ్ళకి చెప్పండి.
ఎందుకంటే ఆ, స్త్రీ ఆ, శక్తి అనేది చాలా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఆ, అదే ఈ విధంగా మీరు అవును. ప్రతి ఒక్కరిని మన దారి తీసుకువచ్చేందుకు మీ వంతుగా మీ ప్రయత్నం చేయండి అని నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్. వైశ్వకర్మలు పైకి రావాలి అని, అభివృద్ధి కావాలి అని, అంటే సమాజంలో గౌరవం పొందాలి అర్థమైందమ్మా అని నాకు కోరికండి. నేను చెప్పింది అర్థమైందా? పూర్తిగా నేను సహకరిస్తా. నేను చెప్పింది అర్థమైందమ్మా? మీరు ఒక్కొక్కరితో అర్థమైందండి. మన గ్రూప్ లో వాళ్ళతో అక్కడ నెంబర్లు ఉంటాయి, నెంబర్లు తీసుకొని ఒక్కొక్కరితో 15 నిమిషాలు మాట్లాడండి రేపటి నుంచి. అలాగే ఎందుకు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, దానికి ప్రతిక్రియ ఆ, వాళ్ళు స్పందించట్లేదు ఎందుకు, దేనికైనా అనే ఆ, విషయాన్ని మీరు అడిగి తెలుసుకోండి. అలాగే ఓకే. అవును ఆచార్య, అది మంచి మాట చెప్పినది. ఎవరికైతే ప్రభుత్వ ఫలాలు అందలేదో నాయకులు అనే వాళ్ళు ఎవరున్నారో మీరు అడగాలి లోకల్ గా. మీరు అడిగితేనే మన వరకు వస్తాయి. మంచి మాట చెప్పినారు. అవును, సరే అండి. ఇంతవరకు ఈ సభని జయప్రదం చేసినటువంటి మన గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం చేస్తూ ఒక శాంతి మంత్రంతో ముగిద్దామంటారా? తప్పకుండా. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమో విశ్వకర్మణే. చెప్పండి, ఒకసారి నమో విశ్వకర్మణ చెప్పండి. నమో విశ్వకర్మణే, నమో విశ్వకర్మణే, నమో విశ్వకర్మణే, నమో విశ్వకర్మణే. అందరికీ ధన్యవాదాలు. నమో విశ్వకర్మణి ఆచార్యులారా నమస్కారం అండి. ధన్యవాదములు. ధన్యవాదాలు.